వొకాబులరీలో మొదటి వర్డ్ ఇంటాలరెన్స్. ఇంటాలరెన్స్ అంటే అర్థం ఏంటమ్మా? అన్విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ డిఫరింగ్ వ్యూ పాయింట్స్ ఆఫెన్ అకంపెనీడ్ బై హాస్టిలిటీ. ఇంటాలరెన్స్ అర్థం ఏంటి? డిఫరింగ్ వ్యూ పాయింట్ని యాక్సెప్ట్ చేయకపోవడం. మీరు ఏదన్నారో దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దానికి ఆపోజిట్గా ఎవరైనా మాట్లాడితే దాన్ని తట్టుకోలేకపోవడం, దాన్ని చూసి తట్టుకోలేకపోవడాన్ని మనం ఇంటాలరెన్స్ అంటాం. అండ్ ఆఫెన్ అకంపెనీడ్ బై హాస్టిలిటీ, ఇంకా ఇమీడియట్గా నువ్వు వాళ్ళని శత్రువులాగా భావించేసి వాళ్ళ మీద కోపాలు పగలు పెట్టేసుకుంటావు అనమాట. సో సినానిమ్స్ వచ్చేసి బిగోట్రీ, ఇంట్రాన్సిజెన్స్, డాగ్మాటిజం. డాగ్మాటిజం అంటే మనం ఏదైతే కరెక్ట్ అనుకుంటామో దాన్ని గుడ్డిగా నమ్మడం. బిగోట్రీ అంటే మన భావజాలాన్ని నమ్మడమే కాదు, పక్కనోడు భావజాలాన్ని హేట్రేట్ చేయడం కూడా. సో నీ కంట్రీ అంటే నీకు ప్రేమ ఉండడం ఓకే, పక్క కంట్రీని హేట్ చేయొచ్చా? చేయకూడదు. కానీ బిగోట్రీ ఈజ్ లైక్ దట్. యూ బిలీవ్ ఇన్ యువర్ వాల్యూస్ సో మచ్ దట్ యూ హేట్ ఎవ్రీ అదర్ బిలీఫ్. నువ్వు హిందూయిజం, సనాతన ధర్మాన్ని నువ్వు ఎంతగా ఇష్టపడతావంటే ఇస్లాంని, బైబిల్ని, క్రిస్టియానిటీని వ్యతిరేకించేలాగా, హేట్ చేసేలాగా, అది బిగోటరీ అనమాట. ఇంట్రాన్సిజెన్స్ అంటే కంప్లీట్ మొండితనం. నువ్వు ఏదైతే అనుకుంటావో అదే కరెక్ట్ అనుకోవడం. ఓకే, వేరే దేనికి కూడా మనకి ఛాన్స్ ఇవ్వకపోవడాన్ని మనం ఏమంటాం? ఇంట్రాన్సిజెన్స్ అంటాం. యాంటనిమ్స్ మ్యాగ్నానిమిటీ, ఈక్వానిమిటీ, ప్లూరలిజం. ఇవన్నీ కూడా మనకి యాంటనిమ్స్గా తీసుకోవచ్చు. మ్యాగ్నానిమిటీ అంటే పెద్ద మనసు చేసుకోవడం, ఈక్వానిమిటీ అంటే కంపోజర్గా, కామ్గా ఉండడం, ప్లూరలిజం అంటే డిఫరెంట్ భావజాలాలని, డిఫరెంట్ వ్యూ పాయింట్స్ని యాక్సెప్ట్ చేయడం. The growing intolerance toward political satire threatens the foundation of democratic dialogue. పొలిటికల్ సెటైర్ పట్ల ఇంటాలరెన్స్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ పెరిగిపోతున్న ఇంటాలరెన్స్ అనేది ఓకే, ఇట్ థ్రెటన్స్ ది ఫౌండేషన్స్ ఆఫ్ డెమోక్రాటిక్ డైలాగ్. డెమోక్రాటిక్ డైలాగ్ అంటే చర్చ, డెమోక్రాటిక్ అంటే ప్రజాస్వామ్యం, వాటి ఫౌండేషన్స్ని దెబ్బతీస్తుంది అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వాండలిజం. అంటే అర్థం ఏంటమ్మా? డెలిబరేట్. ఈ పదం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంటెన్షనల్, కావాలనే, డెలిబరేట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ప్రొటెస్ట్ ఆర్ ఇంటిమిడేషన్. ప్రొటెస్ట్ అంటే నిరసన, ఇంటిమిడేషన్ అంటే బెదిరించాలనే ఉద్దేశంతో నిరసన అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డెలిబరేట్గా, ఇంటెన్షనల్గా మీరు ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేస్తే దాన్ని మనం ఏమంటామా? వాండలిజం అంటాం. వీ కాల్ ఇట్ వాండలిజం. సినానిమ్స్ డిప్రెడేషన్, డిసెక్రేషన్, పిల్లేజింగ్. డిప్రెడేషన్ అన్నా మనకి సేమ్ మీనింగే వస్తుంది. డిసెక్రేషన్ అంటే అపవిత్రం చేయడం, పిల్లేజింగ్ అంటే ధ్వంసం చేసేయడం. ఓకే, ధ్వంసం చేయడం అని చెప్పేసి మనం అంటాం. రాబ్ చేయడం, ఎస్పెషల్లీ అంటే మొత్తం రాబింగ్ అంటే తెలుసు కదా, దోపిడీ చేసేయడం అనే దాన్ని మనకి పిల్లేజింగ్ అని చెప్పేసి అంటాం. డిప్రెడేషన్ అంటే వీకెన్ చేయడం. ఓకే, అండ్ యాక్ట్ ఆఫ్ అటాకింగ్ అండ్ ప్లండరింగ్. ఇవన్నీ కూడా యాక్ట్ ఆఫ్ అటాకింగ్ అండ్ ప్లండరింగ్గా మనం తీసుకోవచ్చు. యాంటనిమ్స్ రెస్టోరేషన్, కన్జర్వేషన్, సాంక్టిఫికేషన్. రెస్టోర్ చేయడం అంటే ఉన్నదాన్ని సరిచేయడం, కన్జర్వ్ అంటే ప్రొటెక్ట్ చేయడం, సాంక్టిఫికేషన్, సాంక్టివ్ అంటే దాని పవిత్రంగా చేయడాన్ని మనం సాంక్టిఫికేషన్ అంటాం. ద వాండలిజం ఆఫ్ స్టూడియో వాజ్ అన్ ఎగ్రీజియస్ డిస్ప్లే ఆఫ్ పొలిటికల్ ఇంటిమిడేషన్. స్టూడియోని డిస్ట్రాయ్ చేయడం ఎలాంటిదంటే, ఎగ్రీజియస్ అంటే కైండ్ ఆఫ్ స్టూపిడ్, సిల్లీ, అన్యూజువల్, బ్యాడ్ అనే మీనింగ్ వస్తుంది. పొలిటికల్ రాజకీయ పరంగా ఇంటిమిడేషన్ అంటే బెదిరింపు. సో అది అన్యూజువల్, బిజార్, కరెక్ట్ కాని ఒక పద్ధతి అని అర్థం. రిటాలియేషన్ అంటే అర్థం ఏంటి? కౌంటర్ యాక్షన్ టేకెన్ ఇన్ రెస్పాన్స్ టు ఏ పర్సీవ్డ్ స్లైట్ ఆర్ అఫెన్స్. మనల్ని బాధించారు అనే ఫీలింగ్తో మనం దానికి రెస్పాన్స్గా, ప్రతిచర్య, దెబ్బకి దెబ్బ అంటాం కదా, చేసే కార్యక్రమాన్ని మనం రిటాలియేషన్ అని చెప్పేసి అంటాం. వీ కాల్ ఇట్ రిటాలియేషన్. యాంటనిమ్స్ రిప్రైజల్, రిట్రిబ్యూషన్, వెంజెన్స్. రిప్రైజల్ అన్నా, రిట్రిబ్యూషన్ అన్నా, వెంజెన్స్ అన్నా సేమ్ మీనింగ్. వెంజెన్స్ అంటే ఏంటమ్మా? ప్రతీకారం. రిట్రిబ్యూషన్ అన్నా ప్రతీకారం, రిప్రైజల్ అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. క్లెమెన్సీ అంటే జాలి చూపించడం, వదిలేసేయడం, తప్పు చేసినా సరే క్షమించేయడం. పాసిఫికేషన్ అంటే కూల్ డౌన్ చేయడం, గొడవలు తగ్గించుకోవడం. రికన్సిలియేషన్ అంటే టు బికమ్ ఫ్రెండ్స్ అగైన్, మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోవడం. ఇవి యాంటనిమ్స్. ద రిటాలియేటరీ మెజర్స్ అగైన్స్ ది కమిడియన్ ఎగ్జాంప్లిఫై ఏ మిస్యూజ్ ఆఫ్ స్టేట్ పవర్. కమిడియన్ పైన జరుగుతున్న రిటాలియేటరీ మెజర్స్, దెబ్బతీసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి దేన్ని ఎగ్జాంప్లిఫై చేస్తున్నాయి? ఏ మిస్యూజ్ ఆఫ్ స్టేట్ పవర్. స్టేట్ పవర్ని మిస్యూజ్ చేస్తున్నాయి అనే విషయాన్ని ఇవి ఎగ్జాంప్లిఫై చేస్తున్నాయి, దానికి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నాయి. అంటే ప్రభుత్వం తన పవర్ని అబ్యూస్ చేస్తుంది, మిస్యూజ్ చేస్తుంది అనే దాన్ని ఇది ఇండికేట్ చేస్తున్నాయి అని అర్థం. వెపనైజ్ చేయడం అంటే ఏంటమ్మా? వెపనైజ్ చేయడం అంటే వెపన్గా అంటే మీ దగ్గర ఉన్న అధికారాన్ని మీరు ఒక ఆయుధంగా మార్చడం. సో వెపనైజింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పదం చాలా ఇంట్రెస్టింగ్గా వాడచ్చమ్మా. సో వెపనైజింగ్ ట్రేడ్ అంటారు. వెపనైజింగ్ ట్రేడ్
వెపనైజింగ్ ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ట్రేడ్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చైనా మీద ఇండియా చాలా బాగా డిపెండ్ అవుతుంది అనుకోండి, చాలా ఎక్కువ డిపెండ్ అవుతుంది ఇండియా చైనా మీద, చైనా నుంచి వచ్చిన ఇంపోర్ట్స్ మీద మనం ఆధారపడుతున్నాం అనుకోండి. ఇప్పుడు చైనా ఇండియాని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఇండియాకి పంపిస్తున్న ఎసెన్షియల్ గుడ్స్ని ఆపేసింది అనుకోండి, ఇండియాకి ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో వాటిని ఆపేసింది అనుకోండి చైనా, అప్పుడు చైనా ఏం చేస్తున్నట్టు? ఇట్ ఈజ్ వెపనైజింగ్ ట్రేడ్. అంటే నా మీద ఇండియా బాగా డిపెండ్ అవుతుంది, ఇప్పుడు నేను ఇండియాని ఇబ్బంది పెట్టడానికి నేను ఆయుధాలు వాడక్కర్లా, నేను ట్రేడ్ని వెపనైజ్ చేస్తాను, ట్రేడ్ని ఆయుధంగా వాడేస్తాను. అర్థమవుతుందా? దిస్ ఈజ్ కాల్డ్ వెపనైజింగ్. అంటే మన దగ్గర ఉన్న వెపనైజింగ్ రిలేషన్స్ని వెపన్గా వాడటం, డిపెండెన్సీని వెపన్గా వాడటం, అధికారాన్ని వెపన్గా వాడటం, ట్రేడ్ని వెపన్గా వాడటం, ఇలాంటి వాటిని మనం వెపన్గా ఆయుధాలుగా వాడి ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయడాన్ని మనం వెపనైజింగ్ అంటాం. టు రీపర్పస్ సంథింగ్ యాజ్ ఎ టూల్ ఫర్ కొయర్షన్ ఆర్ కంట్రోల్. కొయర్షన్ అంటే ఫోర్స్, కంట్రోల్ అంటే అదుపులోకి తీసుకోవడం. దానికోసం టు రీపర్పస్ సంథింగ్. రీపర్పస్ అంటే అర్థం ఏంటి? దాని ఒరిజినల్ పర్పస్ వేరు. ట్రేడ్ యొక్క పర్పస్ ఏంటి? ఎకనామిక్ పర్పస్. దాన్ని మీరు కంట్రీ పైన ప్రతీకారం తెచ్చుకోవడానికి మీరు వెపన్గా వాడేశారనుకోండి, దాన్ని రీపర్పస్ చేస్తున్నట్టు, ఒక టూల్గా వాడేస్తున్నారు, ఫోర్స్ చేయడానికి, అదుపు చేయడానికి. దట్ ఈజ్ వెపనైజింగ్. మిలిటరైజ్డ్ అంటే అర్థం సేమ్ మీనింగ్, వెపన్ లాగా మార్చేయడం, యుద్ధానికి వాడేయడం అన్నట్టు. ఇన్స్ట్రుమెంటలైజ్, దానికి ఇన్స్ట్రుమెంట్ లాగా, ఒక టూల్ లాగా వాడేయడం. ఎక్స్ప్లాయిట్, దాన్ని వాడేసుకొని ఎక్స్ప్లాయిట్ చేయడం. ఆపోజిట్ న్యూట్రలైజ్, డిసెంపవర్, డీఎస్కేలేట్ అంటే గొడవలు తగ్గించడం. న్యూట్రలైజ్ అన్న కోపాలు తాపాలు లేకుండా చేయడం. డిసెంపవర్ అన్న పవర్ని తీసేయడం. ద అడ్మినిస్ట్రేషన్ హెస్ వెపనైజ్డ్ లీగల్ ప్రావిజన్స్ని వెపన్స్గా వాడేసింది అడ్మినిస్ట్రేషన్ టు టార్గెట్ డిసెంటర్స్ అంటే విభేదించే వాళ్ళని టార్గెట్ చేయడం కోసం దాన్ని అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది? వెపనైజ్ చేసేసింది. లెజిటిమైజ్, ఈ పదం మీకు చెప్పాను ఆల్రెడీ. టు ఫార్మల్లీ రికగ్నైజ్ ఆర్ వ్యాలిడేట్ యాజ్ యాక్సెప్టబుల్. ఇఫ్ సంథింగ్ ఈజ్ లెజిటిమేట్ అంటే అర్థం ఏంటి? అది యాక్సెప్టబుల్, అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అని అర్థం. లెజిటిమైజ్ చేయడం అంటే అది ఫార్మల్గా, అఫీషియల్గానే అది యాక్సెప్టబుల్ అన్నట్టుగా రికగ్నైజ్ చేయడాన్ని మనం లెజిటిమైజ్ చేయడం అంటాం. సో క్యానన్స్ అంటే అర్థం ఏంటంటే రిలీజియస్ సూత్రాలు. రిలీజియన్లో గట్టిగా చెప్పబడ్డ సూత్రాలని క్యానన్స్ అంటారు. సో రిలీజియన్లో గట్టిగా చెప్పిన వాటిని ఎవరు క్వశ్చన్ చేయరు. క్యాననైజ్ చేయడం అంటే అన్క్వశ్చనబుల్గా వాటిని మార్చేయడం అన్నట్టు. ఇన్స్టిట్యూషనలైజ్ అంటే వ్యవస్థీకృతం చేయడం, అది వ్యవస్థలో భాగం అన్నట్టుగా మార్చేయడం. ఎన్ష్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే పవిత్ర గ్రంథాల్లో పేర్కొనడాన్ని మనం ఎన్ష్రైన్ చేయడం అంటాం. పుస్తకంలో మనం రోజు నోట్స్ రాసుకుంటే ఐఎమ్ ఎన్ష్రైనింగ్ దిస్ ఇన్ మై నోట్స్ అనకూడదు, కానీ కాన్స్టిట్యూషన్, రిలీజియస్ టెక్స్ట్ ఇట్లాంటి వాటిలో రాసే వాటిని ఎన్ష్రైన్డ్ అనే పదం వాడతారు. వాటిలో పేర్కొనబడినవి, పవిత్ర గ్రంథాల్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్న వాటిలో మెన్షన్ చేశారనేటప్పుడు ఎన్ష్రైన్డ్ అనే పదాన్ని వాడతాం. అంటే అలాంటి వాటిలో పెడితే వాటిని క్వశ్చన్ చేయడానికి పెద్దగా లేదు అనే కాంటెక్స్లో వస్తుంది. ఆపోజిట్, డినౌన్స్ అంటే వ్యతిరేకించడం, విషియేట్ అంటే క్రిటిసైజ్ చేయడం, ఆపోజిట్ చేయడం, విభేదించడం. డీలెజిటిమైజ్ అంటే తప్పు అని చెప్పేసి చెప్పడము. విషియేట్ అంటే స్పాయిల్ చేయడం, డ్యామేజ్ చేయడం, డెస్ట్రాయ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. వ్యాలిడిటీని డెస్ట్రాయ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. లీగల్ వ్యాలిడిటీని డెస్ట్రాయ్ చేయడం అని. పనిషింగ్ సెటైర్ అండర్ లీగల్ ప్రిటెక్స్ట్స్ ఓన్లీ సర్వ్స్ టు లెజిటిమైజ్ అథారిటేరియన్ టెండెన్సీస్. సెటైర్ని మీరు లీగల్ ప్రిటెక్స్ట్ అంటే కారణంగా చూపుతూ, అంటే లీగల్ ప్రావిజన్స్ని బేస్గా చూపిస్తూ మీరు సెటైర్ని పనిష్ చేయడం అనేది ఈ దేనికి దారితీస్తుంది, దేనికి ఉపయోగపడుతుంది? ఇట్ ఓన్లీ సర్వ్స్ టు లెజిటిమైజ్ అథారిటేరియన్ టెండెన్సీస్ని లెజిటిమైజ్ చేయడం అంటే దాన్ని యాక్సెప్టబుల్గా చూపించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని చెప్పి రాశారు. ఆర్బిట్రరీ అంటే అర్థం ఏంటి? బేస్డ్ ఆన్ పర్సనల్ విమ్ రాదర్ దాన్ కన్సిస్టెంట్ ప్రిన్సిపల్స్. ఒక లాజిక్ బేసిస్ మీద, లీగల్ బేసిస్ మీద, చట్టం బేసిస్ మీద కాకుండా మనకు అనిపించింది అని చేసేసి దాన్ని ఆర్బిట్రరీ యాక్షన్ అంటాం. సో ప్రభుత్వం ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంది అనుకోండి, అది పలానా చట్టాన్ని ఆధారంగా తీసుకుంటే అది ఆర్బిట్రరీ కాదు, అది మంచిదే, అది రీజనబుల్, అది లాజికల్, ఇష్యూస్ లేవు, అది లెజిటిమేట్ యాక్షన్ అవుతుంది. అలా కాకుండా నాకు కోపం వచ్చింది, నాకు వాడి మీద ఇరిటేషన్ వచ్చింది కాబట్టి ఇలా చేస్తానంటే అది ఆర్బిటరీ యాక్షన్. సో వితౌట్ ఎనీ సౌండ్ లీగల్ బేసిస్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ దట్ ఈస్ టర్మ్డ్ యాజ్ అన్ ఆర్బిటరీ యాక్షన్. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ పర్సనల్ విమ్ రాదర్ దాన్ కన్సిస్టెంట్ ప్రిన్సిపల్స్. క్యాప్రీషియస్, ఆటోక్రాటిక్, విమ్సికల్ అంటే అనిపించినట్టు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటాం, ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగన్నట్టు. అలాగే క్యాప్రీషియస్ అంటే ఏంటమ్మో ఎప్పటికప్పుడు మారిపోయేది. ఇట్స్ క్యాప్రీషియస్ వెదర్, ఇప్పుడే ఎండ వెంటనే వర్షం, అలాంటి వెదర్ని మనం క్యాప్రీషియస్, ఇమీడియట్గా ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోయేది, ఒక కన్సిస్టెన్సీ లేనిది. ఆటోక్రాటిక్ అంటే ఎవరి మాట వినకుండా, ఏ రూల్స్ ఫాలో అవ్వకుండా నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని మనం ఆటోక్రసీ అంటాం. దానికి ఆపోజిట్ సిస్టమాటిక్, జూరిస్ప్రుడెన్షియల్ అంటే చట్టాన్ని ఆధారంగా అక్కడ లీగల్ సిస్టమ్ని గౌరవిస్తూ వెళ్ళడం. మెథాడికల్, ఒక పద్ధతిగా వెళ్ళడం. ది ఆర్బిటరీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిఫమేషన్ లాస్ సిగ్నల్స్ ఎ డిస్రిగార్డ్ ఫర్ లీగల్ నార్మ్స్. సో డిఫమేషన్ లాస్ని ఆర్బిటరీగా,
అంటే ఒక బేసిస్, లీగల్ బేసిస్ లేకుండా మీరు ఎన్ఫోర్స్ చేయడం ఏదైతే ఉందో ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? డిస్రిగార్డ్ ఫర్ లీగల్ నామ్స్ని మీరు గౌరవించట్లేదు అనే దాన్ని ఇది ఇండికేట్ చేస్తుంది అని ఇక్కడ మీనింగ్. ఎగ్జంప్షన్ అంటే ద యాక్ట్ ఆఫ్ బీయింగ్ ఫ్రీడ్ ఫ్రమ్ అన్ ఆబ్లిగేషన్ ఆర్ రెస్ట్రిక్షన్. ఒక రెస్ట్రిక్షన్ నుంచి, ఒక పనిష్మెంట్ నుంచి, ఒక ఆబ్లిగేషన్ నుంచి మీకు స్వేచ్ఛని కల్పిస్తే దాన్ని ఏమంటాం మనం? ఎగ్జంప్షన్. వి కాల్ ఇట్ ఎగ్జంప్షన్. దాన్ని ఎగ్జంప్షన్గా మనం చెప్తాం. డిస్పెన్సేషన్, ఇండెమ్నిటీ, అబ్సల్యూషన్. సో ఇవన్నీ ఇంప్యూనిటీ కూడా మీరు చెప్పొచ్చు. ఇంప్యూనిటీ. అలాగే యూ కెన్ ఆల్సో యూజ్ అనదర్ వర్డ్ కాల్డ్ యామ్నెస్టీ. యామ్నెస్టీ అనే పదాన్ని కూడా మీరు వాడచ్చు. అంటే యామ్నెస్టీ సినోనిమ్స్ కింద యామ్నెస్టీ వాడచ్చు. యామ్నెస్టీ అంటే కైండ్ ఆఫ్ పార్డన్. మీరు తప్పు చేసినా సరే మీకు పార్షియల్గా వచ్చిన పార్డన్ అన్నట్టు. పార్డన్ అంటే ఒక వదిలేశారు అన్నట్టు అనమాట. ఇంప్యూనిటీ అన్న పనిష్మెంట్ నుంచి ఫ్రీడమ్. అబ్సొల్యూషన్ అన్న, అబ్జాల్వ్ అంటే తెలుసు కదా, యూఆర్ ఫ్రీ ఫ్రమ్ గిల్ట్, దట్ ఈస్ అబ్జాల్వ్. దాని నౌన్ ఫామ్ అబ్సొల్యూషన్. ఇండెమ్నిటీ అన్న సేమ్ మీనింగ్ మనకు వస్తుంది. అంటే నువ్వు ఏం చేసినా సరే నీకు శిక్ష పడదు అనేది ఇండెమ్నిటీ. సో లీగల్ ప్రొటెక్షన్. ఇమ్యూనిటీ అనే పదాన్ని కూడా వాడచ్చు. ఇమ్యూనిటీ అంటే ప్రొటెక్షన్. యాంటనిమ్స్ ఆనర్స్, లయబిలిటీ, ఇన్కంబెన్సీ అంటే రెస్పాన్సిబిలిటీ. నువ్వు చేసిన యాక్షన్స్కి నువ్వు సమాధానం చెప్పుకోవాలి. అకౌంటబిలిటీ, లయబిలిటీ, ఇన్కంబెన్సీ, ఆనర్స్, నీదే బాధ్యత అన్నట్టు. ద సెలెక్టివ్ ఎగ్జంప్షన్ ఆఫ్ పవర్ఫుల్ ఫిగర్స్ ఫ్రమ్ స్క్రూటినీ ఎరోడ్స్ పబ్లిక్ ట్రస్ట్. పవర్ఫుల్ ఫిగర్స్ని స్క్రూటినీ చేయకుండా మనకి ఎగ్జామ్ట్ చేయడం అనేది పబ్లిక్ ట్రస్ట్ని ఇరోడ్ చేస్తుంది, ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తుంది. ఇరోడ్ అంటే తగ్గించడం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అండమైన్. అండమైన్ అంటే గ్రాడ్యువల్లీ వీకెన్ ఆర్ డీస్టెబిలైజ్. వీకెన్ చేయడం లేదా డీస్టెబిలైజ్ చేయడం అంటాము. సో సినోనిమ్స్ సబ్వర్ట్ అంటే కూల్చివేత, అటెన్యూయేట్ అంటే వీకెన్, ఎనర్వేట్ అంటే వీకెన్. యాంటనిమ్స్ బట్రస్ అంటే స్ట్రెంగ్తన్, ఫోర్టిఫై అంటే స్ట్రెంగ్తన్, ఇన్విగరేట్ అంటే స్ట్రెంగ్తన్ అనే మీనింగ్లో వస్తుంది. సప్రెసింగ్ సెటైర్ సిస్టమాటికల్లీ అండర్మైన్స్ డెమోక్రాటిక్ రెసిలియన్స్. సెటైర్ని సప్రెస్ చేయడం, అణచివేయడం అనేది సిస్టమాటికల్గా డెమోక్రాటిక్ రెసిలియన్స్. రెసిలియన్స్ అంటే దెబ్బ తగిలినా తిరిగి లేవగలడాన్ని రెసిలియన్స్ అంటాం. సో ఇప్పుడు ఇలా ఉంటుందంటే మీరు సెటైర్ని కోల్ చేస్తే అసలు ఇంక మనిషి లేవలేని పరిస్థితి వస్తుంది, ప్రజాస్వామ్యం కూలిపోయే పరిస్థితి వస్తుంది, దాన్ని అది వీకెన్ చేస్తుంది అని దాని యొక్క అర్థం. సో టుడేస్ ఇడియం త్రో ఎ రెంచ్ ఇన్ ది వర్క్స్. సో ఎవ్రీడే ఒక్క ఇడియం చెప్తాను, చాలా మంచి ఇడియం అవుతుంది. అది ఆర్టికల్ కాంటెక్స్ట్కి సంబంధించిన ఇడియం. త్రో ఎ రెంచ్ ఇన్ ది వర్క్స్ అంటే అర్థం ఏంటి? టు కాజ్ ఎ ప్రాబ్లమ్ దట్ డిస్రప్ట్స్ ఎ ప్లాన్, ప్రాసెస్, ఎక్సిస్ట్. ఒక మనిషి ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, వాడి ప్లాన్ని డిస్రప్ట్ చేసేలాగా, వాడి పనిని డిస్రప్ట్ చేసేలాగా మీరు ఒక ప్రాబ్లం క్రియేట్ చేశారనుకోండి, అప్పుడేమంటాం? హీ త్రో ఎ రెంచ్ ఇన్ ది వర్క్స్. త్రో ఎ రెంచ్ ఇన్ ది వర్క్స్ అని చెప్పి అంటాం. ద గవర్నమెంట్స్ క్రాక్ డౌన్ ఆన్ పొలిటికల్ సెటైర్ హ్యాస్ థ్రోన్ ఎ రెంచ్ ఇన్ ద వర్క్స్ ఆఫ్ కమెడియన్స్ హు రిలై ఆన్ ఫ్రీ ఎక్స్ప్రెషన్. కమెడియన్ అంటేనే కామెడీ చేసేవాడు. కామెడీ చేయడం అంటేనే ఎదుటి వాళ్ళు చేసే పనుల్ని కొంచెం సెటైరికల్గా మాట్లాడితే కానీ కామెడీ జనరేట్ అవ్వదు. సో వాళ్ళు ఫ్రీ ఎక్స్ప్రెషన్ అంటే మనకి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించే వాళ్ళు ఇవన్నీ చేస్తారు. సో అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళ పని ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? ప్రభుత్వం అనేది పొలిటికల్ సెటైర్ పైన క్రాక్ డౌన్ అంటే దాన్ని ధ్వంసం చేయడానికి, దాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే అదేమవుతుందమ్మా? వాళ్ళు ఫ్రీ స్పీచ్ మీద ఆధారపడి సెటైర్ చేస్తారు, వాళ్ళు చేయడం అనేది సరిగ్గా ఇంకా చేయలేని పరిస్థితి. ఇట్ ఈస్ లైక్ థ్రోయింగ్ ఎ రెంచ్ ఇన్ దేర్ వర్క్స్. అంటే వాళ్ళ పని సరిగ్గా సక్రమంగా జరగకుండా ప్రాబ్లం క్రియేట్ చేసినట్టు అవుతుంది. అలాగే రోజుకు ఒక ఫ్రేజల్ వర్బ్ మనం కవర్ చేద్దాం. ఈరోజు క్లాంప్ డౌన్ ఆన్. క్లాంప్ డౌన్ ఆన్ అంటే మీనింగ్ ఏంటి? టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్, టు స్టాప్ ఆర్ కంట్రోల్ సంథింగ్. ఏదన్నా ఒక తప్పుని కానీ ఏదన్నా సరే కంట్రోల్ చేయడానికి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి క్లాంప్ డౌన్ ఆన్ లేదా క్రాక్ డౌన్ ఆన్ అనే పదాలు వాడతాం. అంటే ఇప్పుడు డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, ఏదైనా తప్పుడు పనిని అణచివేయడానికి ప్రభుత్వం తీసుకునే స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్స్ని మనం క్లాంప్ డౌన్ ఆన్ లేదా క్రాక్ డౌన్ అనే పదాలతో చెప్తాం. ది అథారిటీస్ హ్యావ్ స్టార్టెడ్ టు క్లాంప్ డౌన్ ఆన్ పొలిటికల్ సెటైర్, రెస్ట్రిక్టింగ్ కమెడియన్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అథారిటీస్ ఏం చేశారు? పొలిటికల్ సెటైర్ పైన క్లాంప్ డౌన్, కంప్లీట్గా దాన్ని అణచివేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని రెస్ట్రిక్ట్ చేస్తూ. అండ్ టుడేస్ ఎర్రర్ స్పాటింగ్ ఎంసీక్యూ ఆఫ్ ద డే మీరు గమనిస్తే, ద గవర్నమెంట్స్ రెస్పాన్స్ టు ది కమెడియన్స్ రిమార్క్స్ యాజ్ వెల్ యాజ్ ద పబ్లిక్ రియాక్షన్స్ వాజ్ ఎక్సెసివ్లీ హార్ష్ అండ్ రైజెస్ కన్సర్న్స్ అబౌట్ ఫ్రీ స్పీచ్. ఇక్కడ మీరు గమనిస్తే వాజ్ ఎక్సెసివ్లీ హార్ష్ అన్నాడు, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో వెళ్తుంది, కానీ ఇక్కడ రైజెస్ అని రాశారు. ఇది అలా అనకూడదు. సో టెన్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే యూ టు రైజ్ అండ్ రైజ్డ్ కన్సర్న్స్ అబౌట్
ఫ్రీ స్పీచ్ ఆల్రెడీ జరిగిపోయింది అనే కాంటెక్స్లో రాస్తున్నాం కాబట్టి సింపుల్ పాస్ట్లో రాసేటప్పుడు మళ్ళీ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే వాడే రైజెస్ అనే పదాన్ని వాడకూడదు, అంటే ఎస్ అనేది చేర్చకూడదు. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ టీ. సో దీని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్లో ఉంది, మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఈ క్విజెస్ పైన మీకు ఈ ఎడిటోరియల్ వొకాబులరీ పైన క్విజెస్ కావాలంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో మీకు పీడిఎఫ్ అనేది లభిస్తుంది. సో ఇవాళ ఎడిటోరియల్ లైన్ బై లైన్ అనాలిసిస్కి మనం మీ అందరికీ స్వాగతం. సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ నో కామిక్ రిలీఫ్. కామిక్ రిలీఫ్ అంటే కామెడీ అంటేనే మనకి రిలీఫ్ అందించేదే కామెడీ. అయితే పొలిటీషియన్స్ మీద సరదాగా ఏమైనా కమెడియన్స్ ఏదైనా మాట్లాడినా సరే దానికి అఫెండ్ అయిపోయి వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో అనే కాంటెక్స్ట్లో కామిక్ రిలీఫ్ లేదు అన్నట్టుగా టైటిల్ రాశారు. ఇండియాస్ పొలిటీషియన్స్ ఆర్ షోయింగ్ ఇంటాలరెన్స్ ఆఫ్ సెటైర్. సెటైర్ అంటే కొంచెం వెటకారంగా వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు. దే ఆర్ షోయింగ్ ఇంటాలరెన్స్ అంటే టాలరేట్ చేయట్లేదు, అంటే భరించట్లేదు. వాళ్ళు దాన్ని అసలు భరించట్లేదు. మా మీద జోకులు వేస్తారా, మా మీద మీరెవరు జోకులు వేయడానికి అన్నట్టు రివర్స్ అయిపోయి కోపం అయిపోయి కేసులు పెట్టేసే పరిస్థితులు, వాళ్ళ మీద దాడులు చేసేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఒక ఇంటాలరెన్స్ అనేది మనకి కనిపిస్తోంది. మనకి రిలీజియస్ ఇంటాలరెన్స్ అంటాం. రిలీజియస్ టాలరెన్స్ అంటే పరమత సహనం, అంటే ఎదుటి వాళ్ళ కల్చర్ కావచ్చు, ఎదుటి వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు కావచ్చు, అవి మనకి నచ్చినా నచ్చకపోయినా సరే వాటిని గౌరవించుకుంటూ వెళ్ళడం రిలీజియస్ టాలరెన్స్. ఇక్కడ సెటైరికల్ టాలరెన్స్, మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు మనం చేసే తప్పుల్ని కొందరు ఎత్తి చూపుతారు, దాన్ని కామెడీగా దాన్ని జోక్ చేస్తారు. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు. అది చేయడానికి చాలామంది పొలిటీషియన్స్ సిద్ధంగా లేరు. ఇండియాస్ పొలిటీషియన్స్ ఆర్ షోయింగ్ ఇంటాలరెన్స్, ఆ సహనాన్ని చూపించట్లేదు అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. The violent reaction to comedian Kunal Kamra's satirical remark about Maharashtra Deputy Chief Minister Eknath Shinde is not merely a sign of rising intolerance. It also highlights how such intolerance can escalate beyond police cases into acts of vandalism and open intimidation aimed at asserting పొలిటికల్ డామినెన్స్. ఇదంతా ఒకటే సెంటెన్స్ అమ్మ. సో సెంటెన్స్ని స్లోగా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అర్థం చేసుకునే ముందు మీరు ఒకసారి చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, సెషన్కి లైక్ చేసి కంటిన్యూ చేయండి అమ్మ. ద వైలెంట్ రియాక్షన్, వైలెంట్ అంటే హింసాత్మకమైన, హింసతో కూడిన. రియాక్షన్ అంటే ఒక చేసిన పనికి మనం ఇచ్చే చర్యకి ప్రతిచర్యని రియాక్షన్ అంటాం. ఏంటి యాక్షన్ ఏంటి? కమెడియన్ కునాల్ కమ్రా ఒక సెటైరికల్ రిమార్క్ వేశారు, అంటే వెటకారంగా సెటైరికల్గా కామికల్గా ఒక రిమార్క్. ఎవరి గురించి? మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే గురించి. సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే గురించి ఆయన ఒక సెటైరికల్గా ఒక రిమార్క్, ఒక మాట అంటే దానికి రియాక్షన్ చాలా వైలెంట్గా వచ్చింది. ఈ వైలెంట్గా వచ్చిన రియాక్షన్ అనేది ఈజ్ నాట్ మియర్లీ ఎ సైన్ ఆఫ్ రైజింగ్ ఇంటాలరెన్స్, అంటే భారతదేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న ఇంటాలరెన్స్కి ఒక సూచనగా మాత్రమే చూడకూడదు, ఇంకా చాలా ఉంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ సైన్ ఆఫ్ రైజింగ్ ఇంటాలరెన్స్. ఓకే, అది మాత్రమే కాదు, ఇంకా ఏంటి? ఇట్ ఆల్సో హైలైట్స్ హౌ సచ్ ఇంటాలరెన్స్. ఆ ఇంటాలరెన్స్ అంటే ఏంటమ్మా? దాన్ని భరించకపోవడం, అంటే మనల్ని ఒక మాట అంటే తట్టుకోలేకపోవడం, భరించలేకపోవడం. కెన్ ఎస్కలేట్ బియాండ్ పోలీస్ కేసెస్. కొన్నిసార్లు మా మీద అంటారా అని చెప్పి పోలీస్ కేసులు వేస్తారు. దట్స్ ఓకే, పోలీస్ కేసులు వేయడం అనేది నార్మల్. తట్టుకోలేక పోలీసుల్ని వెపనైజ్ చేసి చట్టాలని వాడేసుకొని వాళ్ళు నోరు నొక్కే ప్రయత్నాలు జనరల్గా జరుగుతుంటాయి. కానీ అది పోలీస్ కేసెస్ దగ్గరే ఆగకుండా ఎస్కలేట్ బియాండ్, అంటే దానికంటే ఇంకా పెద్దదైపోయి దేంట్లోకి వెళ్ళిపోతుంది? ఇంటూ యాక్ట్స్ ఆఫ్ వ్యాండలిజం. వ్యాండలిజం అంటే ఇంటెన్షనల్ లేదా డెలిబరేట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ. సో ప్రాపర్టీని, ఓకే, ఆస్తులని విధ్వంసం చేయడం, అది ఇంటెన్షనల్గా, డెలిబరేట్గా. అన్ఇంటెన్షనల్గా జరగడం కాదమ్మా, డెలిబరేట్గా, ఇంటెన్షనల్గా కావాలనే ఆస్తుల్ని ధ్వంసం చేయడాన్ని మనం వ్యాండలిజం అంటాం. అండ్ ఓపెన్ ఇంటిమిడేషన్. ఇంటిమిడేషన్ అంటే బెదిరింపు, అంటే డైరెక్ట్గా ఓపెన్గా బెదిరించడం వరకు కూడా వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుంది ఇక్కడ? అంటే ఎవరన్నా మన మీద సెటైరికల్గా కామెంట్ చేస్తే వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టడంతో ఆగకుండా, అది పోలీస్ కేసులు పెట్టడమే ఓవర్ రియాక్షన్, అది అక్కడ కూడా ఆగకుండా ఇంకా ముందుకెళ్ళిపోయి వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, ఓపెన్గా ఇంటిమిడేట్ చేయడం, బెదిరించడం, మాబ్ వైలెన్స్కి కూడా వెళ్ళిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇదంతా దేనికోసం?
ఎయిమ్డ్ అట్ అసర్టింగ్ పొలిటికల్ డామినెన్స్. రాజకీయంగా నేనేంటో నీకు తెలియాలి, ఇంకోసారి నా గురించి మాట్లాడాలంటే నువ్వు భయపడాలి అనే కాంటెక్స్లో ఎయిమ్డ్ అట్ అసర్టింగ్. అసర్ట్ అంటే నొక్కి చెప్పడం, చూపించడం. పొలిటికల్ డామినెన్స్, నా డామినెన్స్ ఇది, నా లెవెల్ ఇది అని ఆధిపత్యాన్ని చూపించే ధోరణిలో ఇప్పుడు రియల్ లైఫ్ సినారియోస్ రన్ అవుతున్నాయి. మిస్టర్ కమ్రాస్ యూజ్ ఆఫ్ ద వర్డ్ గదర్. సో ఈ కమ్రా ఒక పదాన్ని వాడారు, గదర్ అని. సో ఏంటది, దాని మీనింగ్ ఏంటి? ట్రైటర్. ట్రైటర్ అంటే వెన్నుపోటుదారుడు, మోసం చేసిన వారు అనే మీనింగ్లో మనకి ట్రైటర్ అనే పదం వస్తుంది. ట్రైటర్ అంటే మనకి ఎవరైతే మనల్ని నమ్మారో వాళ్ళని మోసం చేసే వాళ్ళని ట్రైటర్స్ అని చెప్పి అంటాం. ఇన్ ఏ ప్యారోడీ ఆఫ్ ఎ హిందీ ఫిల్మ్ సాంగ్ సీమింగ్లీ టార్గెటింగ్ అండ్ అన్నేమ్డ్ పొలిటీషియన్స్ రైజ్. ఒక పొలిటీషియన్ పేరు ఆయన చెప్పలేదు, ఆయన రాజకీయాల్లో ఎలా ఎదిగారు అనే దాన్ని ఒక హిందీ సినిమా సాంగ్ ప్యారడీ అంటే కామికల్గా, అంటే ఒరిజినల్ సాంగ్ని కామికల్గా మారుస్తూ ఇచ్చే వెర్షన్ని మనం ప్యారడీ అంటాం. అట్లాంటి ఒక ప్యారడీలో ఈయన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడడం అనేది జరిగింది. ఆయన పేరు కూడా వాడలేదు. అయితే అది ఇండైరెక్ట్గా మన ఏక్నాథ్ షిండే గారిని అంటున్నారు అని భావించి హ్యాస్ రిపోర్టెడ్లీ అఫెండెడ్ మిస్టర్ షిండే సపోర్టర్స్. వాళ్ళు భావించి షిండే యొక్క సపోర్టర్స్కి అది అఫెండ్ చేసేసింది. అఫెండ్ అంటే బాధ కలిగించింది, వాళ్ళకి నొప్పి కలిగించింది, వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసింది. సో వాళ్ళకి ఆ మనోభావాలు దెబ్బతిన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ అదర్ శివసేన మెంబర్స్ కూడా దీన్ని చూసి హర్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇన్ ఎ బిజార్ యాక్ట్ ఆఫ్ మిస్ప్లేస్డ్ రిటాలియేషన్ అంటే దెబ్బకి దెబ్బ. రిటాలియేట్ అంటే అర్థం ఏంటమ్మా? దెబ్బకి దెబ్బ అన్నట్టు. సో రిటాలియేషన్ అంటే నీ మీద యుద్ధానికి వస్తే నువ్వు యుద్ధానికి వెళ్ళావు, నిన్ను కొడితే నువ్వు తిరిగి కొట్టడం, దట్ ఈస్ కాల్డ్ రిటాలియేషన్. సో అట్లాంటి మిస్ప్లేస్డ్ అంటే అవసరం లేదు. ఇక్కడ అతను ఏది మీ మీద దాడి చేసేలేదు, మీ పేరు వాడలేదు, అతను తిట్టలేదు, ఏమీ అనలేదు. ఒక కామికల్ రిమార్క్ అనేది చేశారు. దానికి ఎంత ఓవర్ రియాక్షన్ అవసరం లేదని చెప్పే ఉద్దేశంతో మిస్ప్లేస్డ్ అన్నారు. మిస్ప్లేస్డ్ అంటే అనవసరమైన చోట అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు చిన్నదానికి పెద్ద కోపాన్ని చూపించావు అనుకో, ఇట్స్ ఎ మిస్ప్లేస్డ్ యాంగర్. అంత కోపం అవసరం లేదు, అక్కడ ఒక అంత రియాక్షన్ అవసరం లేదు, ఆ చోట అంత చేయక్కర్లేదు అనేటప్పుడు మిస్ప్లేస్డ్ అనే పదాన్ని మనం వాడతాం. సో బిజార్ అంటే స్టూపిడ్ అన్నట్టు, బిజార్ అంటే మీకు స్ట్రేంజ్, అన్యూజువల్ అన్నట్టు. ఓకే, స్ట్రేంజ్, అన్యూజువల్ అనే కాంటెక్స్లో మనం తీసుకుంటాం, స్టూపిడ్ అని కాదు. ఏ గ్రూప్ అటాక్డ్ హ్యాబిటాట్, ద స్టూడియో వేర్ మిస్టర్ కమ్రా హ్యాడ్ పర్ఫార్మ్. అసలు ఇది చెప్పింది ఎవరంటే మిస్టర్ కమ్రా, కానీ మీరు అటాక్ చేసింది ఏంటి? ఆయన ఏ స్టూడియోలో అయితే ఈ కామికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో ఆ స్టూడియోని అటాక్ చేశారంట. ఆ స్టూడియో పేరు ద హ్యాబిటాట్ అనే స్టూడియోని అటాక్ చేయడం జరిగింది. an attempt to impose vicarious liability on the venue instead of the artist liability అంటే చేసిన, ఇప్పుడు తప్పు ఒప్పు పక్కన పెడితే యాక్షన్ ఎవరు చేశారు? కమ్రా. కానీ మరి అప్పుడు దానికి ప్రతిఫలం ఎవరు ఫేస్ చేయాలి? ఒకవేళ నిజంగా తప్పు అయితే దాని లయబిలిటీ, దాన్ని ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సింది ఎవరు? మిస్టర్ కమ్రా. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ లయబిలిటీ అనేది ఎవరి మీద పెట్టారు? స్టూడియో మీద పెట్టారు. వైకేరియస్ అంటే అర్థం ఏంటమ్మా ఇక్కడ మీనింగ్? వైకేరియస్ అంటే ఇండైరెక్ట్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఒరిజినల్గా చేసింది ఈయన, కానీ ఆయన మీద కాకుండా వేరే వాళ్ళ మీద మనకి పడ్డాం. సో వైకేరియస్ అంటే మనకి వేరే వాళ్ళ కోసం చేసింది అన్న కాంటెక్స్ట్లో మనం చెప్తాం. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ పదానికి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ మెమరీ గుర్తొస్తుంది అనమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్ మెమరీ దట్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్. సో I'll just share it with you. So when I was studying my MBA 2008 నుంచి 2010 is when I did my MBA from MDA Gurgaon. So this is my college. I studied in this college. So ఈ కాలేజ్లో I had a professor called Sanjay Bakshi. So you can Google his name. He is quite famous. He is a well-known investor. So Professor Sanjay Bakshi used to teach us a subject called BFBV, and Behavioral Finance in Business Valuation. Behavioral Finance in Business Valuation ఒక సబ్జెక్ట్ టీచ్ చేసేవారు. ఆ సబ్జెక్ట్ టీచ్ చేయడంలో భాగంగా ఆయన రకరకాల రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో క్లాసెస్ చెప్పేవారు. అందులో ఒక వర్డ్ వచ్చేసి ఈ వైకేరియస్ అనే పదం వచ్చింది. ఆయన ఏమంటారంటే, వీ హ్యావ్ టు లెర్న్ from others' experiences.
అంటే పక్క వాళ్ళ అనుభవాల నుంచి మనం నేర్చుకోవాలి అని. అంటే ప్రతిదీ కూడా మనమే దెబ్బలు తిని నేర్చుకోవడం కాదు, పక్కనోడు ఒక తప్పు చేసి దెబ్బతింటే దాని నుంచి కూడా మనం నేర్చేసుకోవాలి అనే కాంటెక్స్ట్లో ఆయన ఏం చెప్పారు, వైకేరియస్ ఎక్స్పీరియన్స్. సో యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ వైకేరియస్ ఎక్స్పీరియన్సెస్. అంటే నువ్వు స్వయంగా తప్పు చేసి దెబ్బతిని దాని నుంచి నేర్చుకోవడం కాదు, పక్కనోడు తప్పు చేసి దెబ్బతింటే దాని నుంచి కూడా నువ్వు నేర్చేసుకోవాలి. సో you should learn not only from your failure, you should learn from the failures of others. ఇది ఆయన చెప్పిన మాట. దానికి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ ఎగ్జాంపుల్ వింటే అసలు నాకు భలే నవ్వొచ్చింది. ఆ ఎగ్జాంపుల్ వల్ల ఈ రోజుకి కూడా ఆ వర్డ్ గుర్తుండిపోయింది. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ ఫెన్స్ ఉందనుకోండి, ఎలక్ట్రిక్ ఫెన్స్. సో ఎలక్ట్రిక్ ఫెన్స్ మీద విల్ యూ పీ అంటే ఏంటమ్మా, సుస్సు పోయడం. ఎలక్ట్రిక్ ఫెన్స్ మీద సుస్సు పోస్తావా, పోయొచ్చా? ఎందుకంటే మీరు పోసే సుస్సు అనేది ఒక సాల్ట్ వాటర్ కదా, ఇట్స్ ఎ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దాని మీద పోస్తే ఏమవుతుంది, షాక్ కొడుతుంది. మీరు 3 Idiots మూవీ చూసుంటారు. 3 Idiots మూవీలో మనకి హిందీలో అమీర్ ఖాన్, తెలుగులో విజయ్ సీనియర్ సుస్సు పోయడానికి ట్రై చేస్తే వాడికి స్పూన్ ఒకటి పెట్టి పెడుతూ ఉంటాడు. మీరు చూసుంటారు. ఎలక్ట్రిక్ వైర్ కనెక్ట్ చేసి స్పూన్ పెట్టి ఆ స్పూన్ మీద వాడు సుస్సు పోసేటట్టుగా చేస్తారు. సో ఇది ఎందుకు చెప్పారంటే సార్, యూ డోంట్ నీడ్ టు పీ ఆన్ అన్ ఎలక్ట్రిక్ ఫెన్స్ టు నో ఇట్ షాక్స్. అంటే ఎలక్ట్రిక్ ఫెన్స్ మీద సుస్సు పోస్తే షాక్ కొడుతుంది అని పక్కనోడిని చూసి మనం తెలుసుకోవాలి. అంతేగాని నేను కూడా పోస్తాను, నేను కూడా పోసి తెలుసుకుంటాను అని చెప్పి అంటామా, అనం. అలాగే లైఫ్లో చాలా విషయాల్లో కూడా పక్కనోడు దెబ్బతిన్నప్పుడు వాడి ఫెయిల్యూర్స్ నుంచి మనం నేర్చేసుకోవాలి. సో యూ టు లెర్న్ ఫ్రమ్ వైకేరియస్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పేసి ఆయన చెప్పారు. సో వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి, ఓకే, డన్ బై అదర్ అనే కాంటెక్స్లో మనం తీసుకోవచ్చు, ఇండైరెక్ట్ అనే కాంటెక్స్లో తీసుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్గా మనం డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ కాకపోయినా ఇండైరెక్ట్గా వేరే వాళ్ళ తప్పుల నుంచి, వేరే వాళ్ళ యాక్షన్స్ నుంచి మనం నేర్చేసుకోవాలి అనే కాంటెక్స్లో మా ప్రొఫెసర్ ఆ పదాన్ని అప్పుడు యూజ్ చేశారు. ఆయన చెప్పిన విధానం కావచ్చు, ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ కావచ్చు, ఇప్పటికీ అలాగే గుర్తుండిపోయింది. అందుకే ఈరోజు కూడా నేను చెప్తాను. ఒక రకంగా నా టీచింగ్ స్టైల్కి తెలియకుండా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎవరు అంటే ప్రాబబ్లీ సంజయ్ బక్షి సార్ అని చెప్పొచ్చు. హీ యూస్ టు గివ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. క్లాసెస్ చెప్పేటప్పుడే ఆయన చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చేవారు. తెలియకుండానే అది నా మైండ్లోకి వెళ్ళిపోయినట్టుగా ఉంది. మరి అందుకే నేను ఏం చెప్పినా సరే ఐ ట్రై టు గివ్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్తో చెప్పినప్పుడు బాగా అర్థమవుతుంది అనేది మేబీ ఆయన చెప్పినప్పుడు నాకు అర్థం అవడం వల్ల నాకు అనిపించిందేమో. సో దట్ ఈస్ వై ఐ డూ దిస్ ఇన్వాలంటరీ. అది కావాలనే ఇంటెన్షనల్గా ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలని నేను అనుకోను, కానీ న్యాచురల్గా నాకు వచ్చేస్తుంది. సో అలా చెప్తే బాగా అర్థమవుతుంది అన్న ఫీలింగ్లో. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద ఎడిటోరియల్. సో లయబిలిటీ ఎవరిపైన పెట్టేశారమ్మా, చేసినది మన గురువు గారు కమ్రా. అయితే లయబిలిటీ ఆయనకు అవకాశం ఇచ్చిన స్టూడియో వాళ్ళ మీద ఆ బాధ్యత పెట్టేసి ఆ కాన్సిక్వెన్స్ వాళ్ళు ఫేస్ చేసేలాగా చేసి, అందుకే బిజార్ అండ్ అన్యూజువల్. జనరల్గా పలానా వాళ్ళు తప్పు చేశారని మీరు భావిస్తే వాళ్ళకి శిక్ష వేస్తారు. ఇక్కడ ఏం చేశారంటే ఇండైరెక్ట్గా ఆయన మీద కాకుండా ఆయనకు అవకాశం ఇచ్చిన స్టూడియో మీద వెళ్ళి వీళ్ళు అటాక్ చేశారంట. ద ముంబై పోలీస్ బుక్డ్ మిస్టర్ కమ్రా అండర్ ప్రావిజన్స్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత రిలేటెడ్ టు ప్రమోటింగ్ ఎన్మిటీ అండ్ కాజింగ్ పబ్లిక్ మిస్చీఫ్ యాజ్ వెల్ యాజ్ డిఫమేషన్. సో ముంబై పోలీస్ ఇమీడియట్గా ఏం చేశారు, మిస్టర్ కమ్రా పైన కేసెస్ పెట్టారు. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో ఉన్న డిఫరెంట్ ప్రావిజన్స్ని బేస్ చేసుకొని ఆయన పైన కేసులు పెట్టడం జరిగింది. ఎటువంటి కేసెస్ అవి, ఎటువంటి సెక్షన్స్ అంటే రిలేటెడ్ టు ప్రమోటింగ్ ఎన్మిటీ, అంటే ప్రజల్లో ఎన్మిటీ అంటే శత్రుత్వ భావాన్ని ప్రమోట్ చేసేలాగా ఆయన ప్రవర్తన ఉంది. అలాగే కాజింగ్ పబ్లిక్ మిస్చీఫ్, ఓకే, పబ్లిక్ మిస్చీఫ్ని ఆయన కాజ్ చేస్తున్నారు. అంటే మనకి మిస్చీఫ్ అంటే చిన్న అల్లరి అన్నట్టు తీసుకోవచ్చు. మీరు ఈజ్ ఎ మిస్చీవస్ చైల్డ్ అని చెప్పేసి అంటారు. అంటే చిన్న చిన్న గొడవలు, అల్లరి అనే కాంటెక్స్లో మనం దీన్ని తీసుకుంటాం. ట్రబుల్ అన్నట్టుగా తీసుకోవచ్చు. సో పబ్లిక్కి ట్రబుల్ కాజ్ చేశారు. అలాగే డిఫమేషన్ అంటే ఎదుటి వాళ్ళ గౌరవాన్ని భంగపరిచేలాగా ఆయన ప్రవర్తించారని చెప్పి ఈయన పైన కేసులు వేయడం జరిగింది. హౌఎవర్, అయితే ఇట్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ దట్ defamation charges can only be initiated by the aggrieved party and not by the police. అయితే డిఫమేషన్ ఛార్జెస్ అనేవి అగ్రీవ్డ్ అంటే ఎవరైతే దెబ్బతిన్నారో దానివల్ల విక్టిమ్ ఎవరు, ఈయన ఎవరి మీద కామెంట్ చేశారు, ఎవరి గౌరవానికి భంగం కలిగింది, ఏక్నాథ్ షిండే గారిది. ఏక్నాథ్ షిండే గారు కేసు వేయాలి తప్పితే పోలీసులు డైరెక్ట్గా వేయడానికి లేదు అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అని చెప్పి ఇక్కడ చెప్పారు. అగ్రీవ్డ్ అంటే బాధపడినా లేకపోతే దానివల్ల సఫర్ అయినా అనే మీనింగ్ వస్తుంది. పోలీసులు డైరెక్ట్గా వేయడానికి లేదు.
ఇన్ ఏ నౌ ఫెమిలియర్ డిస్ప్లే ఆఫ్ పవర్ బీయింగ్ వెపనైజ్డ్. వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్ అది. పవర్ని ఏం చేస్తున్నారు? వెపనైజ్ చేస్తున్నారు. వెపనైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? వెపన్ అంటే ఏంటి? ఆయుధం. ఆయుధాలకి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారు మీరు? కత్తి కానీ, గన్ కానీ, ఇలాంటివి ఆయుధాలు. కానీ కొన్ని సందర్భాల్లో కత్తులు, గన్స్ లాంటివి వాడకుండా అధికారాన్ని ఒక వెపన్గా వాడవచ్చు. పోలీసు వ్యవస్థని మీరు వెపన్గా వాడవచ్చు, రైట్? ఇట్లాంటి వాటిని వెపన్గా వాడడాన్ని ఏమంటాం? వెపనైజ్ చేయడం అంటాం. సో ఇక్కడ ఏం వెపనైజ్ చేశారు? పవర్ని. సో పవర్ని వెపనైజ్ చేస్తూ అంటే వాళ్ళ దగ్గర ఉన్న అధికారాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ. ఓకేనే, నౌ ఫెమిలియర్ డిస్ప్లే ఆఫ్ పవర్ బీయింగ్ వెపనైజ్డ్ అంటే అర్థం ఏంటి? మీ అధికారాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ అతన్ని బెదిరించడానికి ప్రయత్నం జరుగుతుంది అనే కాంటెక్స్ట్లో. అలాగే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ BMC కన్వీనియంట్లీ డిస్కవర్డ్ అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ అవుట్సైడ్ ద వెన్యూ అండ్ డెమాలిష్డ్ దెమ్. సో ఈ హ్యాబిటాట్ అనే వెన్యూ ఏదైతే ఉందో దాని దగ్గర కొన్ని అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయని చెప్పి వాటిని కనిపెట్టేసి వెంటనే వాటిని డెమాలిష్ చేసేసింది. డెమాలిష్ అంటే పడగొట్టేసింది. అంటే ఇక్కడ కోపం ఎవరి మీద? కునాల్ కమ్రా మీద. కునాల్ కమ్రా మీద కోపాన్ని ఎలా చూపిస్తున్నారు? ఆయనకి అవకాశం ఇచ్చిన వెన్యూ ఏదైతే ఉందో ఆ వెన్యూ దగ్గర కొన్ని అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయని చెప్పి BMC ఇప్పుడే కొత్తగా కనిపెట్టేసి వాటిని డెమాలిష్ చేయడం, కూల్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది? అధికారాన్ని వెపన్గా వాడడము. నేను అధికారంలో ఉన్నాను, పవర్లో ఉన్న నా మీద నువ్వు జోకులు వేస్తావా, నా మీదే కామెడీ చేస్తావా అన్నట్టు ఆ కామెడీ చేసిన వ్యక్తి నోరు నొక్కే ప్రయత్నం ఈ రకంగా జరుగుతుంది. కంటిన్యూయింగ్ టు ప్రోబ్ ఫర్ ఫర్దర్ ఇర్రెగ్యులారిటీస్. ఇక్కడతో ఆపారా? లేదు, ఇంకా ప్రోబ్ చేస్తాం. ప్రోబ్ అంటే విచారణ చేస్తాము, ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఫర్ ఫర్దర్ ఇర్రెగ్యులారిటీస్, ఇంకా ఫర్దర్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి కూడా మేము చెక్ చేస్తాము. ఇక్కడతో ఆపే ప్రసక్తే లేదు అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన మనకి కనిపిస్తుంది. ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ against Mr. Kamra appears to be a clear misuse of laws meant to address divisive speech. యాక్చువల్గా డివైజివ్ స్పీచ్ అంటే అర్థం ఏంటి? ఎదుటి వాళ్ళని డివైడ్ చేసేలాగా, హేట్రెడ్ బిల్డ్ చేసేలాగా, హిందూ ముస్లిం అని, మతం అని, కులం అని, లాంగ్వేజ్ అని, ప్రాంతం అని రకరకాల భావజాలాలతో ప్రజల్ని విడగొట్టేలాంటి స్పీచ్లు ఏవైతే ఉంటాయో అలాంటి స్పీచెస్, అలాంటి వాటిని అరికట్టడం కోసం కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్ని మిస్యూజ్ చేస్తూ మిస్టర్ కమ్రా పైన FIR నమోదు చేస్తున్నారు. మీకు అర్థమవుతుంది ఇక్కడ? చట్టాల్ని చట్టాల్లా వాడాలి, అలా వాడకుండా వాటిని అబ్యూజ్ చేయడం, మిస్యూజ్ చేయడం, ఒక పర్పస్ కోసం పెట్టిన చట్టాలని మీరు వేరే పర్పస్ కోసం వాడడం అనేది జరుగుతుంది. ఇట్ ఎసెన్షియల్లీ క్రిమినలైజెస్ సెటైర్ డైరెక్టెడ్ ఎట్ ఏ పబ్లిక్ ఫిగర్స్ పొలిటికల్ యాక్షన్స్. ఒక పబ్లిక్ ఫిగర్, ప్రజాక్షేత్రంలో ఉన్న ఒక వ్యక్తి, ఆయన యొక్క పొలిటికల్ యాక్షన్స్, రాజకీయంగా ఆయన చేస్తున్న యాక్షన్స్ని మనం సెటైరికల్గా దానిపైన ప్యారడీ చేస్తున్న వ్యక్తి యాక్షన్స్ని ఏం చేస్తుంది? క్రిమినలైజ్ చేస్తుంది. క్రిమినలైజ్ చేయడం అంటే దాన్ని ఒక నేరం కింద చూపించే ప్రయత్నం అనేది జరుగుతుంది. దాన్ని ఒక క్రైమ్ కింద చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. దాని ఒక క్రైమ్గా చూపిస్తూ అతను అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే సెటైర్ అనే దాన్ని క్రిమినలైజ్ చేస్తున్నారు, సెటైర్ని క్రైమ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు, సెటైర్ని క్రైమ్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అర్థం. పొలిటీషియన్స్ బీయింగ్ లేబుల్డ్ యాజ్ ట్రైటర్స్ ఆర్ టర్న్కోట్స్ ఆఫ్టర్ స్విచ్చింగ్ పార్టీస్ ఈజ్ హార్డ్లీ న్యూ. రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకొక ఒక పార్టీలో ఎదిగి ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి పక్క పార్టీకి వెళ్ళిపోయిన వాళ్ళని ట్రైటర్స్ అని, నమ్మక ద్రోహులని, టర్న్ కోట్ అని అంతే రంగులు మార్చేసే వాళ్ళు అన్నట్టు అంటాం కదా, ఓసర వెళ్ళేలాగా. అలా అండం అనేది ఇట్ ఈస్ హార్డ్లీ న్యూ. ఇదేమి కొత్త విషయం కాదు, ఎప్పటి నుంచో మనం చూస్తున్నదే. ఐరానికల్లీ అంటే సెల్ఫ్ కాంట్రడిక్టరీ అని అర్థం అనమాట. చూడండి, అజిత్ పవార్ ఆఫ్ ద నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ పవార్ హూ వన్స్ యూజ్ ద సేమ్ టర్మ్. ఆయన ఒకప్పుడు ఏక్నాథ్ షిండే గురించి అదే పదాన్ని వాడారు. ఈయన టర్న్ కోట్, ఈయన ట్రైటరు అని అజిత్ పవారే అతన్ని ఆ పేరుతో తిట్టడం అనేది జరిగింది ఒకప్పుడు. అండ్ ఆయన కూడా ఇప్పుడు ఏక్నాథ్ షిండే పక్కనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఒకవేళ నిజంగా అది తప్పైతే, అలా అండమే తప్పైతే అజిత్ పవార్ కూడా ఆ పదాన్ని వాడారు. మరి ఆయన ఇప్పుడు మీ పక్కనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మీరు ధ్వంసం చేస్తారా? అంత ధైర్యం ఉందా? దమ్ముందా? లేదు. సో ఐరానికల్ అనే పదాన్ని ఎందుకు వాడారంటే ఇన్ ఏ కాంట్రడిక్టరీ మేనర్. అంటే బయటవాడు ఒక కమెడియన్ మన గురించి అనేసరికి కోపం వచ్చి అతని పైన అధికారాన్ని మనం వాడేస్తున్నాం. మరి మీ పక్కనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా మీ గురించి ఒకసారి ఇలాంటి మాట అన్నాడు, మరి ఆయన మీ పక్కనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కదా. ఇది ఎంత ఐరానికల్! నిజంగా కాంట్రడిక్షన్ అనేది లేకపోతే అందరిని ఒకేలాగా ట్రీట్ చేయాలి. మీరు అలా చేయగలుగుతారా? లేదు. అది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్న ఫ్యాక్ట్.
The Maharashtra government is now demanding a public apology from Mr. Kamra. మహారాష్ట్ర గవర్నమెంట్ ఏమంటుంది, మిస్టర్ కునాల్ కమ్రా నుంచి పబ్లిక్ అపాలజీ డిమాండ్ చేస్తుంది. పబ్లిక్గా మీరు అపాలజైజ్ చేయాలి. ఓకే, ప్రజాక్షేత్రంలో అపాలజీ ఏంటంటమ్మా క్షమాపణ అడగాలి అని చెప్పేసి మిస్టర్ కమ్రాని మహారాష్ట్ర గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది. విచ్ హ్యాస్ రెఫ్యూజ్డ్. ఆయన నేను అపాలజైజ్ చేయను, నేను తప్పు చేయలేదు, నేను అపాలజైజ్ చేయను అని చెప్పి మిస్టర్ కునాల్ కమ్రా అన్నారు. దో హీ హెస్ ఎక్స్ప్రెస్డ్ హిస్ విల్లింగ్నెస్ టు కోఆపరేట్ విత్ ఎనీ లాఫుల్ ఇన్వెస్టిగేషన్. అయితే ఆయన ఏమంటున్నారు, మీరు ఎనీ లాఫుల్ లీగల్గా మీరు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేసినా నేను దానికి కోఆపరేట్ చేస్తాను అని చెప్పేసి మాత్రం ఆయన అంటున్నారు. సో ఐ విల్ కోఆపరేట్ విత్ ఎనీ లాఫుల్ ఇన్వెస్టిగేషన్ బట్ ఐ విల్ నాట్ అపాలజైజ్ ఆన్ దిస్ అని చెప్పి అంటున్నారు. ఇట్ ఈస్ ఇన్కంబెంట్ అపాన్ ద స్టేట్ గవర్నమెంట్ to ensure its actions remain within legal bounds and not appear as arbitrary retaliations. It is incumbent అంటే అర్థం ఏంటమ్మా, ఇది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎవరి రెస్పాన్సిబిలిటీ? స్టేట్ గవర్నమెంట్. ఇన్కంబెంట్ అపాన్ ద స్టేట్ గవర్నమెంట్ అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ యొక్క బాధ్యత. ఏంటి వాళ్ళ బాధ్యత? టు ఎన్ష్యూర్. ఏంటి ఎన్ష్యూర్ చేయాలి? ఎన్ష్యూర్ అంటే టు మేక్ ష్యూర్, జరిగేలాగా చూడాలి. ఏంటి జరిగేలా చూడాలి? ఇట్స్ యాక్షన్స్. ఎవరి యాక్షన్స్? స్టేట్ గవర్నమెంట్ యొక్క యాక్షన్స్. రిమైన్ విత్ ఇన్ లీగల్ బౌండ్స్. లా పరిధిలో ఉండాలి, చట్ట ప్రకారం ఉండేలాగా. బౌండ్ అంటే పరిధి, బౌండరీ. ఆ పరిధిలో ఉండేలాగా చూడాలి, చట్ట ప్రకారం ఉండేలాగా చూడాలి. అండ్ నాట్ అపియర్ యాజ్ ఆర్బిట్రరీ రిటాలియేషన్స్. అవి ఆర్బిట్రరీ రిటాలియేషన్స్ లాగా కనిపించకుండా మీరు చూసుకోవాలి అంటున్నారు. ఆర్బిట్రరీ అంటే అర్థం ఏంటమ్మా, వితౌట్ ఎనీ జస్టిఫికేషన్, లేకపోతే మనకి అనిపించినట్టుగా. అంటే దానికి ఒక లీగల్ రేషనల్ లాజికల్ బేసిస్ లేకుండా మనకి ఎలా అనిపిస్తే అలా చేసేయడాన్ని ఆర్బిట్రరీ అంటాం. మనం ఒక యాక్షన్ తీసుకునేటప్పుడు ఆ యాక్షన్ అనేది పలానా చట్టాన్ని ఆధారంగా తీసుకొని, పలానా రాజ్యాంగాన్ని ఆధారంగా తీసుకొని, పలానా ఆర్టికల్ ఆధారంగా తీసుకొని చేస్తే అది ఆర్బిట్రరీ యాక్షన్ కాదు. కానీ ఏదో నా మనసు నొచ్చుకుందనో, నాకు అనిపించిందనో, కోపం వచ్చిందనో సరైన లీగల్ బేసిస్ లేకుండా చేస్తే దాన్ని ఆర్బిట్రరీ యాక్షన్ అని చెప్పేసి అంటాం. అయితే ఆర్బిట్రరీ రిటాలియేషన్. రిటాలియేషన్ అంటే చర్యకు ప్రతిచర్య, దెబ్బకు దెబ్బ. నువ్వు నా మీద జోకేస్తావా, నేను ఇల్లు కూల్చేస్తా, ఇలాంటిది రిటాలియేషన్ అనమాట. ఈ రిటాలియేషన్ మీరు చేసినా సరే చట్ట ప్రకారం జరగాలి, కానీ చట్టాన్ని మీరి జరగకూడదు. అలా చట్టాన్ని మీరి ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అని అనిపించకుండా చూడాల్సిన బాధ్యత, ప్రజలు అనుకోకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ప్రభుత్వం పైనే ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్కంబెంట్ అపాన్ ది గవర్నమెంట్. While it is commendable that a few Shivasena members have been booked for the vandalism, అయితే కొంతమంది శివసేన మెంబర్స్ని వ్యాండలిజం అంటే పబ్లిక్ ప్రాపర్టీ లేదా ప్రైవేట్ ప్రాపర్టీని ధ్వంసం చేశారు అనే రీజన్ పైన వాళ్ళని బుక్ చేశారు. అది కమెండబుల్. కమెండబుల్ అంటే ప్రశంసించదగిన విషయము. ఓకే, వీళ్ళు అధికార పార్టీలో ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళని వదిలేయకుండా తప్పు చేసినందుకు వాళ్ళని కూడా శిక్షించడం అనేది జరిగింది. దట్ ఈస్ కమెండబుల్. అది మనం ఆహ్వానించదగ్గ పరిణామం, లేకపోతే ప్రశంసించదగ్గ పరిణామంగా మనం చెప్పొచ్చు. అయితే ద కేస్ మస్ట్ బి పర్సూడ్ టు ఇట్స్ లాజికల్ ఎండ్. అది అక్కడతో ఆగేయకూడదు. ఏదో ప్రెస్కి వాళ్ళకి చూపించుకోవడానికి అరెస్ట్ చేసేసి వెంటనే విడిచిపెట్టేయడం కాదు. అది లాజికల్గా దాన్ని ఫైనల్ క్లోజర్కి తీసుకెళ్ళాలి. ద ఇన్వొకేషన్ ఆఫ్ హర్ట్ సెంటిమెంట్స్ టు జస్టిఫై వైలెంట్ లాయల్టీ హ్యాస్ గాన్ టూ ఫార్. ద ఇన్వొకేషన్ ఆఫ్ హర్ట్ సెంటిమెంట్స్. మా సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇన్వోక్ చేయడం అంటే ఆ పాయింట్ తీసుకురావడం. ప్రతిసారి కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి అనే దాన్ని పట్టుకొని ఆ పాయింట్ని తీసుకొచ్చి ఇన్వోక్ చేయడం అంటే దాన్ని రైజ్ చేసి దాన్ని కారణంగా చూపిస్తూ, ఓకే, వైలెంట్ లాయల్టీ అంటే నేను పలానా వ్యక్తి పట్ల లాయల్గా ఉన్నాను, మా వాళ్ళు మీరు అంటారా, ఆయన అంట వల్ల నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి వైలెన్స్ అంటే హింసాత్మకమైన. లాయల్టీ అంటే విశ్వసనీయత. సో విశ్వసనీయత కాదు, విశ్వాసపాత్రంగా ఉండడం. క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. సో లాయల్గా ఒకరికి విశ్వాసపాత్రులుగా ఉన్నాము అని చెప్పేసి మా వాళ్ళు మీరు అంటారా అని చెప్పి మా సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయని చెప్పేసి మీరు వైలెన్స్కి వెళ్ళిపోతే దాన్ని జస్టిఫై చేయగలమా, దాన్ని సమర్థించగలమా? నో. మనోభావాలు దెబ్బతిన్నాయనే కారణం చూపిస్తూ హింసని సమర్థించడం అనేది ఇప్పుడు మరీ ఎక్కువైపోతుంది. అంటే కార్యకర్తలు హింసకి దారి తీస్తున్నారు. సో మరి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళు అలా అన్నారని వదిలేస్తామా? వదిలేయకూడదు. మీకు ఇప్పుడు గుర్తుంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఇట్లాంటివి జరిగాయి. ఇప్పుడు కూడా కొంతవరకు జరుగుతున్నాయేమో మరి మీరు చూడవచ్చు. ఎప్పుడే ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే మమ్మల్ని అంటే వాళ్ళు హర్ట్ అవుతారు, వాళ్ళు హర్ట్ అయితే వాళ్ళు ఏదో చేస్తారు అని ఒకప్పుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే రకంగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి, అది మంచిది కాదు. చీఫ్ మినిస్టర్ అయినా సరే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా సరే, అసభ్య పదజాలంతో ఎవరైనా మాట్లాడితే దట్ ఈస్ డిఫరెంట్. ఫ్యామిలీస్ జోలికి వెళ్తే దట్ ఈస్ డిఫరెంట్. కానీ విత్ ఇన్ లీగల్ బౌండ్స్ సెటైరికల్గా మాట్లాడడం అనేది తప్పేమీ కాదు.
సో పొలిటీషియన్ యాక్షన్స్ అనేవి పబ్లిక్ స్క్రూటినైజ్ చేస్తారు, జర్నలిస్ట్ స్క్రూటినైజ్ చేస్తారు, ఎవరైనా దాని గురించి కామెంట్ చేసే అధికారం ఉంటుంది. అయితే ఆ కామెంట్ చేయడం అనేది షుడోంట్ గో టూ ఫార్. మరి అసభ్య పదజాలానికి సభ్య సమాజం తలదించుకునేలాంటి పదాలను వాడడం అనేది టూ మచ్ అవుతుంది. అలాంటప్పుడు ఆబ్వియస్గా చట్టంలో ఉన్న సెక్షన్స్ని యూజ్ చేసి వారిని శిక్షించవచ్చు. కానీ చిన్న చిన్న వాటికి కూడా నోరు నొక్కేస్తే, ఒక విమర్శ కూడా చేయడానికి అవకాశం లేకపోతే అది ప్రజాస్వామ్యం గొంతు నిలవేయడం అవుతుంది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించడం. ప్రశ్నించే అవకాశం లేకుండా, క్వశ్చన్ చేసే అవకాశం లేకుండా, తప్పు పట్టే అవకాశమే లేకుండా ఉంటే అది నిజమైన ప్రజాస్వామ్యం అవ్వదు. సో అదే పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, నోరు నొక్కేయడాల వల్ల చెడు జరుగుతుంది అని. ఇంక్రీజింగ్లీ సచ్ క్లెయిమ్స్ ఆర్ బీయింగ్ యూజ్ టు లెజిటిమైజ్ మాబ్ అటాక్స్. ఇన్ఫ్యాక్ట్ సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి, వాళ్ళ మనసులు గాయపడ్డాయి, మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పదాలను ఉపయోగిస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మాబ్ అటాక్స్ని లెజిటిమైజ్ చేస్తున్నారు. లెజిటిమైజ్ అంటే యాక్సెప్ట్ అయ్యేలాగా చేస్తున్నారు. మాబ్స్ గుంపులుగా వెళ్ళి అటాక్ చేస్తున్నారు. ఇది ఎందుకు యాక్సెప్టబుల్ అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు అనరా, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇది ఎక్కువైపోతుంది. లెజిటిమైజ్ చేయడం అంటే హ్యావింగ్ పబ్లిక్ యాక్సెప్టెన్స్ అని, లేదా లెజిటిమైజ్ చేయడం అంటే దాన్ని జస్టిఫై చేయడం అని, దానికి ఒక బేసిస్ ఇవ్వడం అనే మీనింగ్ వస్తుంది. అండర్మైనింగ్ ద ఫ్రీ అండ్ ఓపెన్ స్పేస్ ఎసెన్షియల్ ఫర్ డెమోక్రాటిక్ డిస్కోర్స్. ప్రజాస్వామ్య క్షేత్రంలో, ప్రజాస్వామ్య డిస్కోర్స్ అంటే స్పీచెస్, ప్రజాస్వామ్యంలో మాట్లాడేటప్పుడు మనకున్న ఫ్రీ అండ్ ఓపెన్ స్పేస్ ఏమవుతుంది, ఇప్పుడు అండర్మైన్, వీకెన్ అయిపోతుంది, దెబ్బతింటుంది, తగ్గిపోతుంది. అంటే స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కూడా లేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. స్వేచ్ఛగా మాట్లాడే అవకాశమే లేకపోతే అప్పుడు అది నిజమైన ప్రజాస్వామ్యం అవ్వదు. అంటే ఒకళ్ళు తప్పు చేసినా సరే నువ్వు ప్రశ్నిస్తే నన్ను జైల్లో పెట్టేస్తారేమో, అది డిక్టేటర్షిప్ అవుతుందమ్మా, అది ప్రజాస్వామ్యం అవ్వదు. ప్రజాస్వామ్యం అంటేనే ఫ్రీ స్పీచ్ ఉండాలి. డిక్టేటర్షిప్ వైపు అడుగులేస్తే అది మంచికి దారితీయదు. హిట్లర్ రోజులు మళ్ళీ గుర్తొచ్చే పరిస్థితులు వస్తాయి. ఐ హోప్ దిస్ పార్ట్ ఈస్ క్లియర్. అర్థమైంది అనుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు క్యాప్చర్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఆర్టికల్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వొకాబులరీ, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గ్రామర్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వర్డ్స్, ఇట్స్ అబౌట్ ద ఎసెన్స్, ద కోర్ ఎసెన్స్ దట్ ద ఆథర్ ఈస్ ట్రైంగ్ టు పుష్. మీరు ఎమోషనల్గా అక్కడ కనెక్ట్ అయితే, మీరు అది అర్థం చేసుకుంటే, మీరు తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు ఈజీగా రాయగలుగుతారు. కానీ ఎప్పుడైనా సరే ఆల్వేస్ ట్రై టు కనెక్ట్ విత్ ది ఆథర్. ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నారని ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి మీరు ఆలోచించడం. చదివేటప్పుడు ఎలా ఉండాలంటే, ఒక ఆయనతో మనం మాట్లాడుతున్నాము, ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి మన ఎదురుగా చూసుకొని మనకు చెప్తున్నాడు, ఆయన మనకి ఎమోషనల్గా చెప్తున్నాడు అన్నట్టుగా మీరు భావించాలి. ఆయన గొంతు మీకు వినిపించదు కాబట్టి ఆయన తరపున నా గొంతు వినిపిస్తుంది. సో ఆర్టికల్లో ఉన్న ఎమోషన్ని కూడా నేను క్యారీ చేయడానికి ట్రై చేస్తాను, దానికి అవసరమైన ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దట్ ఈస్ హౌ ద కాంటెక్స్ట్ గోస్ ఇంటూ యూ. ఆ కాంటెక్స్ట్ లోపలికి వెళ్తుంది, భావం అనేది లోపలికి వెళ్తుంది. సో ఆర్టికల్ యొక్క సమ్మరీ చూసుకోండి. ద బ్యాక్లాష్ అగెన్స్ట్ కమెడియన్ కునాల్ కమ్రా సెటైర్ ఆన్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అండర్స్కోర్స్ గ్రోయింగ్ పొలిటికల్ ఇంటాలరెన్స్ ఇన్ ఇండియా. అంతే కదా, మరి ఇండియాలో గ్రోయింగ్ పొలిటికల్ ఇంటాలరెన్స్ని ఇది ఇండికేట్ చేస్తుంది, అండర్స్కోర్ చేస్తుంది. కునాల్ కమ్రా మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి చేసిన సెటైర్కి వ్యతిరేకంగా జరుగుతున్న ఇవి గొడవలు ఇవేవైతే ఉన్నాయో పొలిటికల్ ఇంటాలరెన్స్ బాగా పెరిగిపోతుందనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. ద మిస్యూజ్ ఆఫ్ లీగల్ ప్రావిజన్స్, వ్యాండలిజం, అడ్మినిస్ట్రేటివ్ రిటాలియేషన్. లీగల్ ప్రావిజన్స్ని మిస్యూజ్ చేస్తూ, వ్యాండలిజం అంటే ప్రాపర్టీలు ధ్వంసం చేస్తూ, అడ్మినిస్ట్రేటివ్ రిటాలియేషన్ తిరిగి దెబ్బ కొట్టే కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతున్నాయి. దెబ్బకి దెబ్బ అన్నట్టుగా వెళ్తున్నారు. డిసెంట్ అంటే అర్థమేంటమ్మా, విభేదన. అంటే మనం అన్న మాటకి ఆపోజిట్గా మాట్లాడితే డిసెంట్ అంటాం. సో వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని రిటాలియేట్ చేయడం, ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించేసి అధికార గణాన్ని వెపన్స్గా వాడేసి చేయడం అనేది ఏదైతే ఉందో, ఇట్ హైలైట్స్ ష్రింకింగ్ స్పేస్ ఫర్ ఫ్రీ స్పీచ్ అండ్ డెమోక్రాటిక్ డిస్కోర్స్. సో ప్రజాస్వామ్య క్షేత్రంలో ఫ్రీ స్పీచ్కి అసలు స్పేస్ లేకుండా, స్పేస్ తగ్గిపోతుంది, మాట్లాడడానికి అవకాశం అవకాశం అనేది లేకుండా అయిపోతుంది. ఫ్రీ స్పీచ్ అనేది లేకుండా, ఫ్రీ స్పీచ్కి స్పేస్ లేకుండా అయిపోతుంది అనేది ఇక్కడ ప్రధానంగా ఆర్టికల్ చెప్తున్న పాయింట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ క్యాప్చర్స్ ద టోన్ ఆఫ్ ది ఆథర్. ఆథర్ యొక్క టోన్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేస్తున్న ఆప్షన్ ఏంటి? ఈజ్ ఇట్ మెజర్డ్ అండ్ అనలిటికల్? ఈజ్ ఇట్ అసర్బిక్ అండ్ మాకింగ్? ఈజ్ ఇట్ క్రిటికల్ అండ్ కాషనరీ? ఈజ్ ఇట్ అలామిస్ట్ అండ్ ఎగ్జాజరేటెడ్? ఇది మెజర్డ్ అంటే ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుతూ రెండు వైపులా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మెజర్డ్ అంటాం. నో, ఇట్ ఈస్ నాట్ మెజర్డ్. ఎందుకంటే ఇది క్లియర్గానే ఉంది. ఆథర్ ఒకే టోన్లో వెళ్ళారు, అంటే అక్కడ యాక్షన్స్ని తప్పుపడుతూ వెళ్ళారు. ఆథర్ గవర్నమెంట్ యొక్క యాక్షన్స్, పార్టీ యొక్క యాక్షన్స్, పొలిటికల్ లీడర్స్ యొక్క యాక్షన్స్ని క్లియర్గా తప్పుపడుతూ వెళ్ళారు, రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళలేదు. ఎసర్బిక్ అండ్ మాకింగ్. ఎసర్బిక్ అంటే, మాకింగ్ అంటే ఏంటి, వాళ్ళు బాగా
అగైన్ ఆదర్ కూడా సెటైరికల్గా మాట్లాడారా, కంప్లీట్గా నెగిటివ్గా మాట్లాడారా? నో, నెగిటివిటీ ఉంది కానీ కంప్లీట్గా అని చెప్పుకోకూడదు. కరెక్ట్ ఆన్సర్ క్రిటికల్ అండ్ కాషనరీ. ఎస్, ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ యొక్క అప్రోచ్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం కాషనరీ అంటే ఇది ప్రజాస్వామ్యానికి ఇది మంచి చేయదు, ఇది చెడు చేస్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలి అనే కాంటెక్స్లో చెప్పడం జరిగింది. అందుకు ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ క్రిటికల్ అండ్ కాషనరీ. అలామిస్ట్ అండ్ ఎగ్జాజరేటెడ్ అంటే ఇంకా చాలా పెద్దదిగా చెప్పి చాలా పెద్ద విషయం, ఆందోళన చెందాల్సిన అంశం అన్నట్టుగా వెళ్తే అలామిస్ట్ వెళ్తుంది. మరీ అంత స్థాయిలో అనలేదు కానీ క్రిటిసైజ్ చేయడం అయితే జరిగింది, జాగ్రత్త చెప్పడం అయితే జరిగింది. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ సి. సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ ఇస్తున్నాను, పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్స్లో పోస్ట్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చదవాలంటే ప్రతి ఆప్షన్ ఎందుకు కరెక్ట్ ఎందుకు తప్పు అనేది కూడా మీరు చూడాలి. సెకండ్ క్వశ్చన్, మెయిన్ ఐడియా. విచ్ స్టేట్మెంట్ బెస్ట్ ఎన్క్యాప్సులేట్స్ ద సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ప్యాసేజ్? నేను చెప్పినప్పుడు మీకు అర్థమైంది కాబట్టి మీరు ఈజీగా పెట్టేస్తారు. చెప్పండి. ద క్రిమినలైజేషన్ ఆఫ్ సెటైర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిటాలియేషన్ సిగ్నల్ ఏ గ్రోయింగ్ అసాల్ట్ ఆన్ డెమోక్రాటిక్ ఫ్రీడమ్స్. పర్ఫెక్ట్గా ఫిట్ అయింది కదమ్మా. సెటైర్ని క్రిమినలైజ్ చేయడం, దాని ఒక క్రైమ్గా చూపించడం, అడ్మినిస్ట్రేటివ్ రిటాలియేషన్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కూడా దానికి తిప్పికొట్టే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ దేన్ని సిగ్నల్ చేస్తున్నాయి, దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి? ఏ గ్రోయింగ్ అసాల్ట్. అసాల్ట్ అంటే దాడి ఆన్ డెమోక్రాటిక్ ఫ్రీడమ్, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ మీద జరుగుతున్న దాడికి ఇవి ఇండికేషన్స్గా మనం చెప్పొచ్చు అని అంటున్నారు. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. అదే యాక్చువల్గా సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ది ఆర్టికల్. Based on the passage, which of the following can be inferred? ప్యాసేజ్ని బేస్ చేసుకొని ఏ స్టేట్మెంట్స్ని మనం ఇన్ఫర్ చేయొచ్చు? 4కి 4 మీరు చదవాల్సిందే. 4 ఏవేవి ఇన్ఫర్ చేయొచ్చు అని మీరు చెప్పాలి. ఇన్ఫర్ అంటే ఆర్టికల్లో చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మనం ఎటువంటి విషయాల్ని అనుకోవచ్చు, చెప్పొచ్చు అని అర్థం. ద మహారాష్ట్ర గవర్నమెంట్స్ యాక్షన్స్ రిఫ్లెక్ట్ ఎ ప్యాటర్న్ ఆఫ్ యూజింగ్ లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ టు సప్రెస్ డిసెంట్. సో డిసెంట్ని సప్రెస్ చేయడానికి వాళ్ళు లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ అంటే చట్టాన్ని వాడేసి పోలీసులతో కేసులు పెట్టేస్తున్నారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్ని వాడేసి బిల్డింగ్ని అంటే అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ కూడా చేస్తున్నారు. ఇది ఇన్ఫర్ చేయొచ్చు కదా? చేయొచ్చు. సెటైర్ ఇన్ ఇండియా ఈజ్ ఇంక్రీజింగ్లీ బీయింగ్ పర్సీవ్డ్ ఎస్ ఎ థ్రెట్ బై దోస్ ఇన్ పవర్. అధికారంలో ఉన్నవారు సెటైర్ని ఒక థ్రెట్గా భావిస్తున్నారు, దాన్ని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ద యూజ్ ఆఫ్ డిఫమేషన్ లాస్ అగెన్స్ట్ పబ్లిక్ ఫిగర్స్ ఇన్ ఇండియా ఈజ్ లీగల్లీ క్వశ్చనబుల్. డిఫమేషన్ లాస్ని పబ్లిక్ ఫిగర్స్కి వ్యతిరేకంగా ఉపయోగించడం అనేది లీగల్లీ క్వశ్చనబుల్ అని రాశారు. ద ఆథర్ సపోర్ట్ స్ట్రిక్టర్ రెగ్యులేషన్ ఆఫ్ పొలిటికల్ సెటైర్ టు ప్రివెంట్ సోషల్ అన్రెస్ట్. ఆథర్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఆఫ్ పొలిటికల్ సెటైర్ని రెగ్యులేట్ చేయాలని అంటున్నారా? నో, పొలిటికల్ సెటైర్ని రెగ్యులేట్ చేయమని ఆథర్ అనట్లేదు. సెటైర్ అనేది ఉండాలంటున్నారు. అలా అండం అనేది కామనే, అది మీరు దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తే ఫ్రీ స్పీచ్ దెబ్బతింటుంది అంటున్నారు. సో 3వది కూడా కరెక్ట్. ఎందుకంటే పబ్లిక్ ఫిగర్స్కి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే చాలు డిఫమేషన్ కేసులు వేసేస్తున్నారు, డిఫమేషన్ లాస్ని వాళ్ళకి అనుకూలంగా వాడేస్తున్నారు. ఇది క్వశ్చనబుల్, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని అర్థం. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ 1, 2 and 3. 4th ఈజ్ రాంగ్. 4th ఎందుకు రాంగ్ అంటే మనకి ఆథర్ పొలిటికల్ సెటైర్ని రెగ్యులేట్ చేయమని అడగట్లేదు, రెగ్యులేట్ చేయకూడదు, దానికి స్పేస్ ఇవ్వాలి అంటున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ అండర్లై ఆథర్స్ ఆర్గ్యుమెంట్? ఆథర్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తున్నవి లేదా ఆథర్ ఆర్గ్యుమెంట్కి అనుకూలంగా ఉన్నవి, ఆథర్ ఆర్గ్యుమెంట్ వెనకాల ఉన్న అజంప్షన్స్ అన్న కాంటెక్స్లో మీరు తీసుకోవచ్చు. సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్ వెతకండి. ఏ డెమోక్రాటిక్ సొసైటీ మస్ట్ అలో స్పేస్ ఫర్ సెటైర్ అండ్ డిసెంట్. అంతే కదా? ఆథర్ సెటైర్ అండ్ డిసెంట్ని సపోర్ట్ చేస్తున్నారా లేదా? సపోర్ట్ చేస్తున్నారు. డెమోక్రసీ అంటే ప్యారడీ కానీ సెటైర్ కానీ చేయొచ్చు, డిసెంట్ చేయొచ్చు, విభేదన చేయొచ్చు అంటారు ఆథర్. సో ఇది కరెక్టే. ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూ అదే. ద లీగల్ సిస్టమ్ ఇస్ సమ్టైమ్స్ మిస్యూజ్ టు సర్వ్ పొలిటికల్ ఇంట్రెస్ట్. ఎస్, రాజకీయ నాయకుల ప్రయోజనాల్ని, వాళ్ళ ప్రయోజనాన్ని కాపాడడం కోసం కొన్నిసార్లు లీగల్ సిస్టమ్ని మిస్యూజ్ చేస్తారు. కరెక్టే. పొలిటికల్ ఫిగర్స్ షుడ్ బి ఇమ్యూన్ ఫ్రమ్ క్రిటిసిజం టు మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్. అంటే పొలిటికల్ ఫిగర్స్ అసలు క్రిటిసైజ్ చేయకూడదు, పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ అవ్వాలంటే, అంటే వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళు అఫెండ్ అవ్వకూడదంటే అసలు వాళ్ళకి కంప్లీట్గా ప్రొటెక్షన్ ఇచ్చేయాలి, వాళ్ళ గురించి ఎవరు క్రిటిసైజ్ చేయకూడదు. అవునా? పొలిటికల్ ఫిగర్స్ని క్రిటిసైజ్ చేయకూడదని ఆధార్ అంటున్నారా? నో. అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ సచ్ యాజ్ డెమాలిషన్స్ కెన్ బి పొలిటికల్లీ మోటివేటెడ్. ఎస్, డెమాలిషన్స్ లాంటి అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ కొన్నిసార్లు రాజకీయపరమైన ఉద్దేశాలతో జరిగేవి. కరెక్టే, అదే చెప్తున్నాడు ఆధార్ కూడా. సో ఆన్సర్ 1, 2 and 4. 1, 2 and 4 is the right answer. Last question.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ వుడ్ వీకెన్ ది అదర్స్ ఆర్గ్యుమెంట్. గమనించండి, ఇది మీకు మల్టీ లేయర్డ్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ ఆఫ్ నౌ రావట్లేదు, బట్ క్యాట్లో వస్తుంటాయి. మిగిలిన ఎగ్జామ్స్లో కష్టం, కానీ క్యాట్ జీమాట్లో ఖచ్చితంగా వచ్చే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ యూపీఎస్సీ సీసాట్లో కానీ బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ వచ్చే అవకాశం ఉన్న టైప్ ఆఫ్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ, కింద చెప్పిన వాటిలో ఏది నిజం అనుకుంటే అయితే ఆదర్ ఆర్గ్యుమెంట్ వీక్ అవుతుంది. ఆదర్ ఆర్గ్యుమెంట్ ఏంటి? సెటైర్ కానీ డిసెంట్ కానీ ఎంకరేజ్ చేయాలి, వాటిని వెంటనే సప్రెస్ చేయడానికి ట్రై చేయకూడదు, అది కరెక్ట్ పద్ధతి కాదు, అప్పుడు ప్రజాస్వామ్యం యొక్క స్పేస్ తగ్గిపోతుందని ఆదర్ యొక్క ఆర్గ్యుమెంట్. అది మనం ఆదర్ ఆర్గ్యుమెంట్ తప్పు అని ఎప్పుడు అంటాము? ఈయన చేయడం వల్ల నిజంగానే పెంట అయిపోయింది అనుకోండి, అప్పుడు అలాంటి దానివల్ల మంచి జరగదు, దాన్ని కంట్రోల్ చేయాలని అంటాం. చూడండి అలాంటివి ఏమైనా ఉన్నాయో. ద వెన్యూ వేర్ కునాల్ కమ్రా పర్ఫార్మ్డ్ హ్యాడ్ లాంగ్ స్టాండింగ్ బిల్డింగ్ కోడ్ వైలేషన్స్ అన్రిలేటెడ్ టు ది కాంట్రవర్సీ. సో కాంట్రవర్సీకి సంబంధం లేని బిల్డింగ్ కోడ్ వైలేషన్స్ అక్కడ ఎప్పటి నుంచో ఉన్నాయి అనేది ఒక ఆస్పెక్ట్. సో ఆదర్ ఏమన్నారంటే ఆ బిల్డింగ్ని, అంటే కునాల్ కమ్రా తప్పు చేస్తే ఆ బిల్డింగ్ ఓనర్ మీద పడ్డారు అనేది ఆదర్ యొక్క ఆర్గ్యుమెంట్. ఇది పక్కన పెడదాం. సెవరల్ కమెడియన్స్ ఇన్ ఇండియా హ్యావ్ పర్ఫార్మ్డ్ పొలిటికల్ సెటైర్ వితౌట్ ఫేసింగ్ ఎనీ లీగల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్. సో చాలామంది పొలిటికల్ కమెడియన్స్ పొలిటికల్ సెటైర్ చేశారు, వాళ్ళకి ఎటువంటి లీగల్ యాక్షన్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ కూడా లేదు. మహారాష్ట్ర గవర్నమెంట్ has actively promoted free speech initiatives, protected artists from undue harassment. మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఫ్రీ స్పీచ్ ఇనిషియేటివ్స్ని ప్రమోట్ చేసింది, అలాగే ఆర్టిస్టులని అన్డ్యూ హరాస్మెంట్ నుంచి కాపాడింది. ఈ మూడు మీకు ఆదర్ ఆర్గ్యుమెంట్కి ఆపోజిట్గానే కనిపిస్తున్నాయి. బట్ వెయిట్ చేయండి. కునాల్ కమ్రా సెటైర్ డైరెక్ట్లీ ఇన్సైటెడ్ వైలెన్స్ ఇన్ పబ్లిక్ కంట్రెస్ట్ లీడింగ్ టు లా అండ్ ఆర్డర్ కన్సర్న్స్. బెస్ట్ ఆప్షన్ చూడండి. కునాల్ కమ్రా యొక్క సెటైర్ అనేది డైరెక్ట్గా వైలెన్స్ని పబ్లిక్ కంట్రెస్ట్కి దారితీసి, అంటే రెచ్చగొట్టింది. ఇన్సైట్ అంటే రెచ్చగొట్టింది. సో హింసని ప్రేరేపించేలాగా ఆయన మాట్లాడారు, ప్రజల్లో అన్రెస్ట్ వచ్చేలాగా ఆయన చేశారు, దానివల్ల లా అండ్ ఆర్డర్ కన్సర్న్స్ వచ్చాయి అనేది నిజమైతే, మనోభావాలు దెబ్బతినడం డిఫరెంట్, కానీ లా అండ్ ఆర్డర్ కన్సర్న్స్ వచ్చేలాగానే ఆయన మాట్లాడారు, హింసని ప్రేరేపించేలాగా ఆయన మాట్లాడారు, పబ్లిక్ కంట్రెస్ట్కి ఆయన చేసింది డైరెక్ట్గా దారి తీసింది అనేది ఒకవేళ నిజమైతే ఆదర్ ఆర్గ్యుమెంట్ వీక్ అయిపోతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్నీ కూడా ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. ఇందులో ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ ఆన్సర్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ కెన్ బీ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వీకెన్స్ అదర్స్ ఆర్గ్యుమెంట్. ప్రతి ఒక్కటి కూడా అదర్ ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేస్తుంది. కాకపోతే మోస్ట్ డైరెక్ట్ టాపిక్ ఏంటి ఇక్కడ? కునాల్ కమ్రా. ఇప్పుడు కునాల్ కమ్రా పొలిటికల్ సెటైర్ని క్రిటిసైజ్ చేస్తూ పొలిటికల్ సెటైర్ని ఆయన చేశారని చెప్పేసి ఆయన సప్రెస్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా, అలా చేయకూడదు, ఫ్రీ స్పీచ్కి స్పేస్ ఉండాలి అని చెప్పి అదర్ సెంట్రల్ ఆర్గ్యుమెంట్ అది. ఇక్కడ హ్యాబిటాట్ అనే లొకేషన్, వెన్యూ అది కూడా ఉంది, కానీ అది సెంట్రల్ ఆర్గ్యుమెంట్ కాదు. మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఫ్రీ స్పీచ్కి స్పేస్ ఇవ్వాలి అని. కానీ ఒకవేళ నిజంగా ఫ్రీ స్పీచ్ వల్ల, సో కునాల్ కమ్రాకి ఫ్రీ స్పీచ్ ఇచ్చే స్పేస్ ఇవ్వడం వల్ల నిజంగానే వైలెన్స్ అనేది వస్తే, పబ్లిక్ కంట్రెస్ట్కి దారి తీస్తే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే, అప్పుడు ఆదర్ ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది? వీక్ అవుతుంది. ఆదర్ ఏమో ఫ్రీ స్పీచ్ అంటున్నాడు, దానికి స్పేస్ ఇవ్వాలంటాడు, అరే దానివల్ల ఇంత హింస జరిగిపోతుందిరా అని చెప్పి నిజంగా మనకు ప్రూఫ్ ఉందనుకోండి, అప్పుడు ఫ్రీ స్పీచ్కి అంత స్పేస్ ఇవ్వాలని మనం అంటామా? అనం. సో అక్కడ ఆదర్ ఆర్గ్యుమెంట్ బాగా వీక్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ కూడా వీకెన్ చేస్తుంది. మీరు అనొచ్చు సార్ బి కరెక్ట్ కదా, బి కూడా కరెక్టే, సి కూడా కరెక్టే, కానీ 4-5 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అన్నిట్లోకి బాగా ఎక్కువగా ఏది వీకెన్ చేస్తుందని వెళ్ళాలి. సో ఈ కాంటెక్స్ట్లో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాసుంది, మీరు ఒకసారి చదవచ్చు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఎల్టీఎక్స్, మీకు 1st ఏప్రిల్ నుంచి మీకు కొత్త బ్యాచెస్ ఇక్కడ కనిపిస్తున్న కోర్సెస్కి ఇస్తున్నాం. బ్యాంక్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, ఆర్ఆర్బి ఇన్ఫినిటీ, అలాగే కాంబో అన్నింటిపైన కూడా తక్కువ ఫీజులో 6 months వ్యాలిడిటీతో లైవ్ ప్లస్ రికార్డెడ్. గమనించండి అమ్మా, బయట మార్కెట్లో ఎప్పుడో రికార్డ్ చేసిన క్లాసెస్ మీకు అమ్మేస్తూ ఉంటారు, మీకు ఇంటరాక్షన్ ఉండదు, డౌట్ క్లియరెన్స్ ఉండదు. ఇవి ప్రాపర్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, బేసిక్స్ నుంచి అన్నీ కవర్ చేస్తూ మీకు ఇవి అందుబాటులోకి వస్తాయి. 6 నెలల వ్యాలిడిటీకి ఈ ఫీజు మీరు తీసుకోవచ్చు. మీకు 1 year వ్యాలిడిటీ, లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. ఐ రికమెండ్ గోయింగ్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. స్టే విత్ అస్ అంటిల్ యూ గెట్ జాబ్, అది మీకు బెస్ట్ ఆప్షన్. పోనీ నేను లైఫ్ టైం వ్యాలిడిటీకి వెళ్ళలేను, వేరే చోట ఫీజు కట్టేశాను అనుకుంటే గో ఫర్ దిస్ 4000 ఆప్షన్. 6 months వ్యాలిడిటీకి మీరు వెళ్ళొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా కూడా మీరు యాప్లో వీటిని పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగండి, నేను రిప్లై ఇస్తాను. గల్లిబుల్ అంటే అమాయకత్వం,
గల్లిబుల్ అంటే ఇఫ్ సమ్మన్ ఈజ్ గల్లిబుల్ దట్ ఈస్ హీఈస్ ఈజీగా మోసపోతాడని అర్థం. గల్లిబిలిటీ అంటే ఎబిలిటీ టు బి డిసీవ్డ్, అంటే ఈజీగా మోసపోయే లక్షణాన్ని మనం గల్లిబిలిటీ అంటాం. ఈజ్ ఎ గల్లిబుల్ పర్సన్ అన్నాం అనుకో, వాడు ఈజీగా మోసం చేసేయచ్చు అని అర్థం. మోసం చేసేవాడు కాదు, మోసపోయేవాడు గల్లిబుల్ పర్సన్. గ్రిప్పింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా నీ యొక్క లైక్ ఈ సినిమాలు చూసాను, ఇట్స్ ఎ గ్రిప్పింగ్ స్టోరీ అంటారు. చాలా టైట్గా ఉంది స్క్రీన్ ప్లే, ఎక్కడ కూడా లూజ్గా లేకుండా మిమ్మల్ని మీ అటెన్షన్ని కంప్లీట్గా అరెస్ట్ చేసేలాగా సైకలాజికల్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీని ఛేదించే సినిమాలు అనేటువంటి గ్రిప్పింగ్ స్టోరీస్ అని చెప్పి అంటాం. ఎక్కడ బోర్ కొట్టకుండా టైట్ స్క్రీన్ ప్లేతో ఉండేది గ్రిప్పింగ్. ఇంకా ఎనీథింగ్ ఎల్స్, ఇంకేమైనా అడగాలంటే అడగొచ్చు. చివరిలో మీరు ఇలా డౌట్స్ అడిగితే నేను చెప్తాను ఆన్సర్స్. ఇంకేమీ లేకపోతే ఐ విల్ క్లోజ్ ఇట్ హియర్. అండ్ ఆస్పిరెంట్స్ ఇలా ఎస్ఎస్సి, బ్యాంక్, రైల్వే ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్స్ వాడుకోవచ్చు. తక్కువ ఫీజు పెట్టాను కావాలనే 6 months వ్యాలిడిటీ ఇచ్చాను. మీకు ఎనఫ్ వ్యాలిడిటీ అది మొత్తం అన్నీ నేర్పించేస్తాము. సో కంటిన్యూస్గా మాతో టచ్లో ఉండి మీరు పికప్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో ఫర్